నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాల్టి మన గెస్ట్ ఐఎమ్ ఫీలింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ మాట్లాడుతుంటే అవి చెప్తా మెల్లిమెల్లిగా. కానీ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ యాక్టర్, యూనిక్ యాక్టర్ ఐ మస్ట్ సే, అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. యా రాఘురు బాయ్, నమస్తే. నాకు ఎందుకు టూ మెనీ థింగ్స్ అన్నా అంటే నాకు ఇప్పుడు నేను కలిసినా కూడా అమ్మ ఫైనలీ అని అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యాపెండ్. ముందర మనం 2-3 సినిమాలకి ఒక ప్రాజెక్ట్లకి పని చేయాల్సి వచ్చింది. అది ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళింది. బట్ ఫైనల్లీ వి వర్క్ టుగెదర్. అండ్ ఇంకో ఫీలింగ్ ఏంటి అంటే డేజావు. ఇదే సెటప్ ఉంటది అనుమాన పక్షిలో కూడా. సో లెట్ మీ టేక్ ద ఆనర్స్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ Saran as an actor in a mainstream film, as a podcaster. Yes. In the film called Anumana Pakshi. So సినిమాలో మంచి లైక్ పాడ్కాస్ట్ తో డ్రైవ్ అవుతున్న నరేషన్ ఉంటుంది. అండ్ యువర్ ఫేవరెట్ Saran will be there on the hot seat doing his job. So look forward to his role also in Anumana Pakshi. నాకు ఇట్లా ఇంత నా గురించి మాట్లాడినంతసేపు నేను ఏం రియాక్ట్ అవ్వాలి నాకు అర్థం కాదు. అట్లనే ఉంటుందా? నేను ఇంట్రొడక్షన్ ఇచ్చేటప్పుడు కూడా వాడకు నువ్వు డబ్బింగ్ చెప్పొచ్చా కదా, నీకు తెలుసు కదా నీ ఎంత రోల్ ఉందో. కాదు, నేను అనేది ఇప్పుడు నాతో మాట్లాడేటప్పుడు ఏదన్నా నా గురించి ఇలా మాట్లాడుతుంటే నేను ఏం చేయాలి, ఎలా ఉంటాను. సో అర్థమైంది కదా ఆక్వర్డ్ ఫీలింగ్. సో అలానే ఉంటుందా నేను మాట్లాడేటప్పుడు కూడా? ఎవరు మాట్లాడినా ఇప్పుడు ఎక్కువ నవ్వాలి, ఎక్కువ నవ్వుతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే, తక్కువ మాడితే ఆర్గెన్స్ అనుకుంటారు. ఇలా చాలా ఉంటాయి కదా. ఈ ప్రమోషనల్ ఫేజ్ లో ఏంటంటే వాట్ ఆర్ యూ, ఇప్పుడు ప్రమోషన్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి కదా. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అనుకుంటా నాకు తెలిసి అన్ని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసి పెద్ద ఇప్పుడు పేర్లు ఎందుకు కానీ పెద్ద సినిమాలకు కూడా ఏంటి సినిమా వచ్చిందా అని చెప్పి ప్రమోషన్ చేయకపోతే తెలియట్లా, అంత ఇంపార్టెంట్ అయిపోయింది. సో దాంట్లో కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రమోషన్లో కూడా ఫేజ్లు వచ్చాయి. ఇప్పుడు ఒక 2021లో అలా ఉండేదిరా, ఇప్పుడు వచ్చి ఇలా అయింది అని చెప్పి. సో హౌ ఆర్ యూ సీయింగ్ ద ట్రాన్సిషన్ ఇన్ ప్రమోషన్స్? అంటే చాలా క్విక్ మూవింగ్, చాలా ఏమంటారు ఫాస్ట్ ఫ్యాషన్ అని అంటారు బేసికలీ. నీకు ఈ ట్రెండ్ వస్తుంది, ఒక బూట్ కట్ అనే ట్రెండ్ వస్తుంది, ప్యాంట్ వస్తుంది అనుకో. అది ఒక మేబీ ఒక 6 months అయ్యాక ఓల్డ్ అయిపోతుంది. ఎవరు బూట్ కట్ వేసుకుంటే తర్వాత కలర్డ్ ప్యాంట్స్ వచ్చాయి, మెన్నే వేసుకున్నారు. సో ఈ ప్రమోషన్స్ కూడా అంతే, ఓన్లీ ఫర్ ఫ్యూ మంత్స్ ఒక సర్టెన్ ప్రమోషన్ వర్క్స్, తర్వాత అది చూసి ఇదంటే ఇది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, డాన్స్ రీల్స్ అనేవి. ఓకే, ఒకప్పుడు డాన్స్ రీల్స్ చేస్తుంటే వావ్ అంటే ఈ పాట బాగుంది కాబట్టి వీళ్ళు డాన్స్ రీల్స్ చేస్తున్నారు అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రతి సాంగ్కి డాన్స్ రీల్స్ అయ్యేసరి బొక్కలే మాకు తెలుసు మీరు ఏం జరిగిందో, వాళ్ళు ఎందుకు డాన్స్ చేస్తున్నారో, ఇలాంటి లైక్ నార్మల్ సాంగ్ కూడా ఊపేసి అంత అక్కడ ఏం లేదు మాకు తెలుసు అని జోన్లోకి వచ్చేసాం. సో ద డాన్స్ రీల్స్ థింగ్ ఇస్ లైక్ గాన్. అంటే ఇప్పుడు పీపుల్ నో, అంటే ఇఫ్ ఇట్ సాంగ్ ఇస్ రియల్లీ గుడ్, డాన్స్ రీల్స్ ఇప్పుడు కూడా చేయొచ్చు. బట్ పీపుల్ ఆర్ ఇప్పుడు ఎట్లాంటి స్టేట్లో ఉన్నారంటే దే కెన్ జడ్జ్ ఈజీలీ. దే ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్. సో పాట బాగుంది కాబట్టి 2 ఛాన్సులు ఇస్తారు అంతే, లైక్ నమ్ముతారు పాపం. సో తర్వాత నుంచి దే ఆర్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు, లేదు ఈ సాంగ్ బాగుంది కాబట్టే వీళ్ళు డాన్స్ చేస్తున్నారు, లేదు ఇది కాబట్టే డాన్స్ చేస్తున్నారు. అండ్ ఎంత క్లియర్ గా కింద కమెంట్ లో కూడా మాట్లాడేస్తారు కదా. అంటే లొకేషన్ కూడా మారదు. అంటే ఇద్దరు అమ్మాయి డాన్స్ చేస్తుందంటే ఆ నెక్స్ట్ వచ్చే అమ్మాయిలో అబ్బాయిలో మారుతారు, లొకేషన్ అదే ఉంటది, అక్కడే కూర్చుని ఉంటారు, అవే ఎక్స్ప్రెషన్ ఉంటాయి, అదే బ్యాక్గ్రౌండ్, అదే రౌండ్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్ మళ్ళీ అక్కడ మళ్ళీ సేమ్ క్యాండిడేట్ ఒకటి మారుతుంది. సో పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్. అట్లీస్ట్ అక్కడన్నా కాస్త ఇన్నోవేటివ్ గా చేస్తే ఇట్ విల్ బి నైస్. సో హౌ డు యూ లైక్ టు ప్రమోట్ యువర్ ఫిల్మ్ నార్మల్ గా? ఐఎమ్ ట్రైయింగ్ ఆల్, అంటే అందరూ నేను డిఫరెంట్ గా చేద్దాం అనుకున్నా. సో ఐఎమ్ ట్రైయింగ్, వీఆర్ ఆల్సో ట్రైయింగ్ యాజ్ అ టీమ్ టు బేసికలీ ఒకటి బై నువ్వు సినిమా చూడమని రుద్దలేవు, ఓకే, బట్ సినిమా ఉంది అని మాత్రం తెలియచేయాలని నా ఫీలింగ్. సో వి షుడ్ గెట్ అవేర్నెస్ తీసుకురావాలి. లైక్ ఓకే బై అనుమాన పక్షి అనే సినిమా ఉంది, దిస్ ఇస్ అ ట్రైలర్, లైక్ ఐ హోప్ మీకు ఇంట్రెస్ట్ కలిగింది. సో మనం చెప్తే వెళ్ళే అంత స్టేట్లో లేరు.
ఆబ్వియస్లీ దే విల్ డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్, ట్రైలర్ చూసి టీజర్ చూసి. సో ద హోల్ పాయింట్ ఇస్ టు మేకింగ్ దెమ్ అవేర్, ఓకే ఈ సర్టెన్ పలానా డేట్కి మా సినిమా వస్తుంది, ఇది మా లైక్ ఇది మా జానర్ ఇలా ఉంటుంది అని వాళ్ళకి చేయడం వరకే. సో తర్వాత వాళ్ళు అది చూసి డిసైడ్ చేస్తారు, లేకపోతే ఏదో వర్డ్ ఆఫ్ మౌత్ సినిమా బాగున్న కేసులో ఆర్ వర్డ్ ఆఫ్ మౌత్ బట్టి వెళ్ళడమో ఏదో జరుగుతుంది. సో అంతే, అక్కడ వరకే చేయగలం ప్రమోషన్స్. దాని తర్వాత అంతకు మించి ఏం చేసినా ఇది చాలా ఓవర్ గురు. సో ఓవర్గా చేసినా అది నెగిటివ్ అయ్యే ఛాన్సెస్. అంటే నేను మస్తు విన్నా. అంటే ఇప్పుడు నేను కామన్ గా వినేది ఏంటంటే తెలిసిపోయింది అనుకో ప్రమోషన్ అని చెప్పి, అది ఈయన అన్నిటికంటే ఫేవరెట్ ఎప్పుడు చెప్తారే ఉంటా, అడ్మిన్ ఆజ్ పనీర్ ఖాయగా అని ఉంటుంది ఒకటి. అంటే డబ్బులు పడ్డాడికి ఇటు తింటారే వాళ్ళ అని చెప్పి అట్లా. సో కొన్ని ఇప్పుడు చేంజ్ అవుతున్నాయి కదా. నాకేమనిపిస్తుంది అంటే మేబీ ఆ కంటెంట్ కి రిలేటెడ్ కానీ ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ అది వాడాలి. ఎవరైతే జనాలు ఎక్కువ మంది చూస్తున్నారో వాళ్ళ హెల్ప్ తీసుకుని మనం ప్రమోట్ చేయడం, కానీ వాళ్ళు ఏం ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ కంటెంట్ ఏంటి అనే దాన్ని బట్టి మనం వాళ్ళకి అడాప్ట్ అయ్యి ప్రమోట్ చేస్తే ఎగ్జాక్ట్లీ అంతే. సో ఇట్ విల్ బి మేబీ అట్లా ఏమన్నా వర్కౌట్ అవుద్దేమో అని చెప్పేసి అదే అనుకుంటున్నాం. సో నిన్న కూడా ఒక పాడ్కాస్ట్ అటెండ్ అయ్యా, అంటే నా హాబీ అటెండ్ నా సైడ్ హసిల్. సో అందులో కూడా సేమ్ డిస్కషన్ వచ్చింది. సో ఏదైనా క్రియేటర్ అంటే నువ్వు నీ దారిలో వాడు రావడం కాదు, వాడి దారిలో నువ్వు వెళ్ళి చేస్తే ఇట్స్ అంటే అది వర్కౌట్ అవుతుందేమో అని వీఆర్ డిస్కసింగ్ అనమాట. అది ఓకే. అంటే మనం ఇప్పుడు రెగ్యులర్ పాడ్కాస్ట్ లో మాట్లాడద్దు అన్నట్టు మనం వేరేగా వెళ్దాం. బట్ వాట్ ఆర్ ద ఫిల్మ్స్ దట్ యు వాచ్ రీసెంట్లీ? అంటే ఇప్పుడు వర్క్ స్పేస్ లో యు ఆర్ బిజీ అండ్ ఆల్ అంతా బాగా. రాబోదురా, హౌ డిడ్ యు లైక్ ఇట్? పిచ్చోన్ అయిపోయినా నేను. నువ్వు చూసిన దాంట్లో అది పియర్ మెటీరియల్ అయిపోయింది యాక్చువల్లీ. నేను ఇట్లా చూసి లైక్ ఐ వాస్ బ్లోన్. ఫస్ట్ 30 minutes ఏం అర్థం కాలేదు ఇన్ ద సెన్స్ లైక్ వై అంటే ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతుంది, వై ఈజ్ లైక్ బీయింగ్ సో ఓటీటీ లైక్ ఓవర్ ద టాప్, ఎందుకు అట్లా. సో ఆ కనెక్ట్ ఫీలింగ్ రాలే ఆనెస్ట్లీ స్పీకింగ్ 30 minutes తర్వాత. అండ్ ఒక సర్టన్ సాంగ్ వస్తుంది, నీకు తెలుసు, నువ్వు చూసుంటావు కదా. ఆ సాంగ్ నుంచి నేను ఇట్లా మెస్మరైజ్ అయిపోయా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు వరకు ద మూవీ స్టిల్ లింగరింగ్ ఇన్ మై మైండ్. అరే ఆ సీన్ ఈ సీన్ ఇందువల్ల అందువల్ల. సో అరే కొన్ని సినిమాలు మూవీలో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తాం, నవ్వుతాం. ఈ రావ్ బహదూర్ అనే ఫిలిం సినిమా తర్వాత నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను. సేమ్ అది రికాల్ చేసుకుంటూ అరే నీ అరే ఇది అరే 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 అది అని ఆ కనెక్షన్. అంటే రావ్ బహదూర్ ఈజ్ వన్ ఫిలిం వేర్ ఐ థింక్ ఆడియన్స్ వాజ్ రెస్పెక్టెడ్ కదా. వాజ్ అంటే లైక్ ఒక చిన్న రెస్పెక్ట్ ఇచ్చి దిస్ ఇస్ సో మచ్ ఫుడ్ ఫర్ థాట్. అంటే ఒక్కొక్క డైలాగు సడన్ ర్యాండమ్, ఇట్స్ నాట్ లైక్ మనం కూర్చొని దీని గురించి డిస్కస్ చేసుకుంటాం కదా, ఏదో పని చేసుకుంటాం, సడన్ గా ఆ కాపర్ డైలాగ్ గుర్తొస్తుంది. గొప్ప అయితే బంగారం బూడి తీసుకెళ్ళండి ఓరిని. అసలు లైక్ ఇలాంటివి లైక్ అమేజింగ్ స్టఫ్. సో నేనైతే సో ఆ రోజు ఫుల్ ఇట్లా. అండ్ ఆల్సో ఐ వర్క్ విత్ మహా, సో ఐ నో మహా ఎంత డీటెయిల్డ్గా రాసుకుంటాడో అన్ని, లైక్ ఎవ్రీథింగ్, ఎవ్రీ లైన్ యాజ్ అ సబ్ టెక్స్ట్, ఎవ్రీ ఉట్టిగా ఏది నామకే వాసే తీయడు అన్నీ తెలుసు. అంటే నేను మోడర్న్ ఆఫ్ హైదరాబాద్ చేశాను మహాతో. సో అదొక 20 minutes, అందులో నేను ఒక 5.5 minutes ఎంతో ఉంటాను. ఓకే, దానికే నేను ఒక 5 days వర్క్షాప్. ఓకే. సో ఐ నో ఎంత డీటెయిలింగ్కి వెళ్తాడో, ఎంత దీనికి వెళ్తాడో, లైక్ everything is in his control, every minute thing of even a hair strand. ఇట్లా వచ్చాడు ఒకరోజు షూట్ చేస్తున్నప్పుడు, వచ్చి ఇట్లా సీరియస్గా వచ్చాడు అని చేసి వెళ్ళిపోయాడు. నైస్ అనుకున్నా. సో యా, అంటే నాకు తెలుసు ఏంటంటే, సో ఇట్ వెరీ క్లియర్ మైండ్లో ఏ ఆనెస్టీతో ఆర్ ఏ ఇంటెంట్తో ఆర్ ఏ ఆవేశంతో రాసాడో అవన్నీ తెలుసు. కాబట్టి నేను ఇంక సినిమా అయిపోయిన తర్వాత లైక్ ఐ వాజ్ సో ఇట్లా ఫుల్ ఆఫ్ దట్ ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్. ఎంతైనా
యాక్టర్ ఓకే, ఐఎమ్ యాక్టర్, బట్ వచ్చింది సినిమాలు పిచ్చితోనే కదా. సో ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వాజ్ దేర్ రైట్ ఆఫ్టర్ ద ఫిలిం. అండ్ వాళ్ళు ముందుకు వచ్చేసరికి ఇంకా ఆవేశం పట్టలేకపోయి నిజంగా ఐ స్టిల్ స్టాండ్ బై దట్ స్టేట్మెంట్. బికాస్ ఇండియన్ సినిమాల్లోనే ఐ ఫెల్ అంటే వీళ్ళకున్న బడ్జెట్, సో ఐ థింక్ దే హ్యావ్ అచీవ్డ్ సో మచ్ దట్ if I'm not wrong, it will be a let's say a 2-digit budget. 3-digit budget తో ఒక బాలీవుడ్ లో అచీవ్ చేసినంత అవుట్పుట్, ఇంటెన్సిటీ, ఎమోషన్ అచీవ్ చేశారా నా ఫీలింగ్. సో ద మూవీ లవర్ ఇన్ మీ గాట్ లైక్ బుక్థాయసం అన్నమాట. అండ్ ద థింగ్ దట్ యు సెడ్, రెస్పెక్ట్ ఇచ్చినట్టు అనిపించింది ఆడియన్స్ కి అని, అది నాకు చాలా అనిపిస్తుంది తెలుసా. అంటే రెస్పెక్ట్ చేయాలి ఆడియన్స్ ని. అంటే ఇప్పుడు అక్కడ కూడా టూ థింగ్స్ ఏంటంటే, రెస్పెక్ట్ ఇవ్వడం అంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వడమా, లేకపోతే నేను తీయాల్సింది జనాలకు అర్థమయ్యేలా కొంచెం సబ్ టెక్స్ట్ పెట్టినా ఏది చేసినా జనాలకు అర్థమవుతుంది, దే ఆర్ ఇంటెలిజెంట్ ఇనఫ్ అనుకోవడమా? వాట్ డూ యూ థింక్? అంటే సి అగైన్ అంటే వేరే వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేసినట్టు కాదు, బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ రెస్పెక్ట్ ఇవ్వడం అంటే వాళ్ళని తర్వాత కూడా ఆలోచింప చేయగలిగేది అని నా ఉద్దేశం అంతే. బట్ సమ్ మూవీస్ ఆ 2 hours ఎంటర్టైన్, దానికి కూడా ఇట్స్ లైక్ అదేమి డిస్రెస్పెక్ట్ఫుల్ గా, దట్ ఈస్ ఆల్సో ఫుల్ఫిల్లింగ్ దేర్, వాళ్ళు వచ్చిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడం. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నన్ను ఎక్కడ చీట్ చేయలేదు అనిపించింది. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్ దట్ యువర్ సేయింగ్. కానీ నాకేంటంటే, నేను చాలా సినిమాలు అంటే వాళ్ళు రెస్పెక్ట్ చేయలేదు అంటే మేబీ కొంచెం ఏదన్నా లేదు ఇలా చెప్పాలన్నట్టు యువర్ టాకింగ్ ఏమో నాకు తెలియదు, కానీ నాకు చాలా సినిమాలకి ఐ ఫెల్ట్ డిస్రెస్పెక్టెడ్. డెఫినెట్లీ దేర్ ఆర్ ఫ్యూ మూవీస్. సో అంటే డోంట్ వి ఆర్ నాట్ నేమింగ్ దెమ్, డెఫినెట్లీ దేర్ ఆర్. వాట్ ఆర్ ద డీల్ బ్రేకర్స్ ఫర్ అ ఫిల్మ్? అంటే నీకు ఇట్లా మరీ టూ మచ్ రా, నేను ఎట్లా కనిపిస్తున్నా నీకు అని అనిపించేవి ఏమైనా ఆస్పెక్ట్స్ ఉంటాయా సినిమాలో? ఏమో నాకైతే అట్లా ఏం గుర్తు రావట్లే. బట్ నాకు అంటే మూవీ సైన్ చేసేటప్పుడు కొన్ని డీల్ బ్రేకర్స్ ఉంటాయి, చాలా కొంచెం వేయడం అనిపించవచ్చు. సో అఫ్ కోర్స్ సినిమా బాగుండాలి, లైక్ క్లిషేస్ అవాయిడ్ చేస్తాను. బట్ దేర్ ఇస్, సినిమా ఎంత బాగున్నా వన్ రూల్ ఐ హ్యావ్, దట్ తల్లిని చంపేయకూడదు అనొక అదొక రూల్, నాకు థంబ్ రూల్. ఓకే, సినిమా అన్నీ బాగుండాలి, వేరే చెక్ లిస్ట్ అంతా ఉంటుంది కానీ, బట్ ఒక థంబ్ రూల్ ఏంది అంటే మాత్రం somehow I don't like అంటే దట్స్ అ వెరీ హార్డెస్ట్ ఎమోషన్ అన్న ఫీలింగ్. సో ఎందుకు అది, అండ్ ఆల్సో కొంతమంది మంచిగానే చేశారు, కొంతమంది దే హ్యావ్ అబ్యూస్డ్ దట్ ఎమోషన్. ఓకే, జస్ట్ వీడు ఇక్కడ ఎమోషన్ అవ్వాలి, ఇక్కడ ఎమోషన్ అవ్వాలి, ఇక్కడ ఎమోషన్ అవ్వకపోయినా తల్లిని చంపేద్దాం, అప్పుడు వాడిని గిలుతా చూడు వాడికి అని. అది ఫ్యూ, నాట్ ఆల్ ఫిలిమ్స్, బట్ ఫ్యూ మూవీస్ వర్ మ్యానిపులేటివ్ దట్ వే. లైక్ తల్లిని చంపేసి చాలు, ఇంకా ఇట్స్ ఓల్డ్, ఇంకా ఎమోషన్ పండిపోతుంది అక్కడ అన్న ఇది వస్తుంది. కొన్నిటికి దర్ ఇస్ అ రీజన్ ఇది, బట్ జనరల్గా నాకెందుకో అది దట్స్ డీల్ బ్రేకర్ వెన్ ఐ సైడ్ ఫిలిం. అంటే డీల్ బ్రేకర్ ఇన్ ద సెన్స్ అంటే హౌ డిడ్ యూ కమ్ టు దిస్ కంక్లూజన్? ఏమో నాకు నచ్చేది కాదు. ఐ డిడ్ంట్ లైక్ వెనెవర్ దే షోడ్ ఏ మదర్ డైయింగ్. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్ట్ నాకు అదే గుర్తొస్తుంది ఫస్ట్. బట్ బాహుబలిలో రమ్యకృష్ణ గారు చనిపోయారు కదా, చంపేస్తారు కదా, చనిపోతుంది. బట్ అగైన్ అక్కడ యూ కెన్ సీ దట్ హీస్ నాట్ యూజింగ్ రమ్యకృష్ణ గారు డెత్ యాజ్ అ ఇప్పుడు నువ్వు ఏడవాలి అని. ఓకే, ఇట్ హ్యాస్ అ పర్పస్, యూ డోంట్ రియల్లీ అంతా కూడా ఏం ఫీల్ అవ్వవు నువ్వు. దేర్ ఆర్ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ ద ఫిలిం వేర్ యూ ఇది. బట్ రమ్యకృష్ణ గారు డెత్ ఇస్ నాట్, శివగామి's డెత్ ఇస్ నాట్ merely to provoke that. అంటే it's part of a story plot దీంట్లో వెళ్తే తప్పితే. బట్ there are few films I don't want to name, బట్ కావాలని అమ్మ తల్లిని చంపేస్తే
చిన్న ఒక దాని తర్వాత ప్రొసీజర్స్ కి సాడ్ సాంగ్ ఒకటి వేసేసి. కానీ అంటే నాకు బాహుబలికి జస్ట్ సెయింగ్ నాకు మస్తు బాధ అనిపించింది. ఇట్ హ్యాస్ అ పర్పస్, డెఫినెట్లీ వెరీ పవర్ఫుల్ పర్పస్. కాబట్టి ఓకే, బట్ యాజ్ యూ సెడ్ ఎ థంబ్ రూల్, ఇలా చాలా పర్పస్ ఉంది సినిమాలో అంటే దెన్ అంటే నేను ఆల్సో ఏమో ప్రస్తుతానికి అయితే నాకు ఇట్స్ డీల్ బ్రేకర్ ఫర్ మీ బ్రో. ఎక్కడైనా ఉంటే బ్రదర్ చంపకుండా కూడా అచీవ్ చేయొచ్చు. అండ్ నేను చూసిన స్క్రిప్ట్స్లో అయితే డెఫినెట్లీ దేర్ వాజ్ అన్ ఆల్టర్నేటివ్. అక్కడ చంపాల్సిన అవసరం లేదని చెప్తా నేను. నువ్వు వేరే రకంగా కూడా చూపించవచ్చు. వై ఆర్ యూ కిలింగ్ ద మదర్, యూ టెల్ మీ. ఇఫ్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ దెన్ ఫైన్, విల్ డిస్కస్. ఇఫ్ ఉట్టిగానే నువ్వు వాణ్ణి నీ వశంలోకి తెచ్చుకోవడానికి ఆడియన్స్ని అమ్మా అదొకే. కానీ సో ఇన్ దాట్ ప్రాసెస్ జస్ట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద హౌ డు యూ సెలెక్ట్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్. ఇప్పుడు ఇలా వచ్చింది ఒకటి, ఇది వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఇలా వచ్చింది, ఇలా ఎందుకు బ్రో, అది ఆల్టర్నేటివ్ ఉంది కదా అని చెప్పి వెన్ యూ టాక్, యు ఆర్ ఇన్ సమ్ వే టాకింగ్ అబౌట్ ద స్క్రిప్ట్ కొంచెం ఇక్కడ చేంజ్ చేయొచ్చు కదా అన్నట్టు. సో హౌ డు యూ క్రాక్ దాట్ డిస్కషన్? ఎందుకంటే చాలా మంది కథ రాసుకోవడం రావడం అంటే ఒక చాలా మటుకు కొలాబరేషన్ ఉంటుంది. సమ్టైమ్స్ చాలాసార్లు ఏమవుతుందంటే బేసికలీ నాతో స్క్రిప్ట్ నరేట్ చేయడం కొత్త వాళ్ళు వస్తుంటారు, బోల్డ్ మంది వస్తుంటారు, దే నరేట్. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ అంటే నేను కూడా తప్పు అవ్వచ్చు, బట్ చాలా సార్లు ఏంటంటే బేసికలీ ఐ ట్రై టు అవాయిడ్ క్లిషేస్. ఇది ఇన్ని సినిమాల్లో చూసాను కదరా బాయ్, ఇక్కడ చూస్తుంటే ఇక్కడ జనాలు ఆబ్వియస్లీ ప్రెడిక్ట్ చేస్తారు అండ్ వాళ్ళు ఫీల్ అవ్వరు ఆ సీన్కి. రైట్ అన్ ఆల్టర్నేటివ్ ఆర్ ఐ సజెస్ట్ అన్ ఆల్టర్నేటివ్. ఇట్ ఈస్ ఫర్ ద బెటర్ ఆఫ్ ద ఫిలిం. ఇట్స్ నాట్ లైక్ అది ఎంటర్టైన్, అసలు నా సీన్ కూడా కాకపోయి ఉండొచ్చు అది. ఓకే, నేను మామూలుగా నరేషన్స్ విన్నప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ ఎంటైర్లీ, అంటే చాలా క్లిషే స్టేట్మెంట్ ఇది, యాజ్ అన్ ఆడియన్స్ వింటా. బట్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ కొంచెం అనలిటికల్ క్రిటికల్ స్పేస్ ఓవింగ్ టు మై ఫిలిం క్రిటిక్ జర్నీ. నేను ఎంత మంచి ఫిలిం క్రిటికో బ్యాడ్ ఫిలిం క్రిటికో పక్కన పెట్టేద్దాం అది, బట్ అట్లీస్ట్ నాకు ఒక ప్రాసెస్కి అలవాటు పడ్డా. ఒక స్క్రిప్ట్ని డైసెక్ట్ చేసి ఇందులో ఏవేవి లైక్ ఎంత కొన్ని రొట్ట లైక్ 100 times చూసాం మనం ఆల్రెడీ. నువ్వు స్టిల్ ఆర్ యూ డూ యూ వాంట్ టు స్టిల్ షో అండ్ గెట్ ఫుల్డ్ అగైన్? సో అట్లాంటివి లెట్స్ ట్రై టు బ్రేక్ క్లీషెస్ అని వాళ్ళ క్లీషెస్కి ఆల్టర్నేటివ్ చెప్పడము, లేకపోతే ఇది తీసేసినా పర్లేదు అని చెప్పడం. అలాంటి లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను వాళ్ళతో పని చేసినా పని చేయకపోయినా దే విల్ గెట్ బెనిఫిటెడ్. అండ్ ఇట్లా సిచ్యువేషన్స్ అయ్యాయి కూడా వెర్ హ్యావ్ టోల్డ్ లైక్ గుడ్ అండ్ దే హ్యావ్ ఇట్స్ ఓకే. ఇంకా వాడు పాపం వాడి ఆపర్చునిటీ వాడిది. సో అట్లా చాలా జరిగాయి. లైక్ నేను అప్పటికప్పుడు నేను మళ్ళీ మర్చిపోతానని ఐ ఆస్క్ హిమ్ టు టేక్ నోట్స్. సో అట్లా బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో యాక్టర్గా ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ ఐ విల్ థ్రైవ్, ఎన్ని ఇయర్స్ ఉంటానో ఫైనల్గా తెలియదు నాకు. బట్ ద సినిమా ఆడియన్స్ ఇన్ మీ ఇస్ పర్మనెంట్. ఓకే, సో యాజ్ అన్ ఆడియన్స్ నాకు చూడగానే ఇది క్లిషేరా బాబు, ఇది నేను చూడలేనురా బాబు, అసలు ఇది వర్కౌట్ అవుదరా నాయన, బోల్డ్ సార్లు చూసాము, ఇది ఇట్లా కాదు, అండ్ నువ్వు ఇట్లా మ్యానిపులేట్ చేయొద్దు, మనుషుల్ని ఫోర్స్ చేయలేవు ఎమోషన్ని, నువ్వు న్యాచురల్గా. సో ఇలాంటివి అని చెప్పినప్పుడు ఐ కాంట్రిబ్యూట్ టు ద స్క్రిప్ట్స్ ఈవెన్ విచ్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్. ఓకే, అంటే యూజువల్గా పీపుల్ రిజర్వ్ దేర్ ఇన్పుట్స్ అంటిల్ ద అగ్రిమెంట్స్. ఓకే, నాకు ముందే నాకు ఆగదు, నేను చెప్పేస్తా. బికాజ్ ఐ ఫీల్ ఓకే, ఆబ్వియస్లీ నాకు చేయాలని ఉంటుంది. ఒకవేళ ఏదో 100 reasons వల్ల అవ్వలేదు అనుకున్నా ఒక మంచి సినిమా వెళ్తుంది అన్న ఒక దీంతో చెప్తూ ఉంటాను అనమాట. బట్ అంటే అగ్రిమెంట్స్ దాకా ఆగడం అనేది మేబీ ఇట్స్ అంటే ఇండస్ట్రీ బోల్డ్ అయ్యాయి లైక్ సో మెనీ లైక్ ఇన్సిడెంట్స్ అయ్యాయి వేర్. బట్ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అయితే ఇంకా లైక్ bypassing me and like me, you know, introducing someone. So that is one lesson I've learned though, where evantaru danni don't set yourself on fire to keep others warm. This is one such. So this is one lesson in the industry. కొన్ని సార్లు నోరు ఆగదు, లైక్ చెప్పేస్తున్నా. కొన్ని సార్లు
ఐ డోంట్ నో, ఇట్స్ డిఫికల్ట్ టు కంట్రోల్. బట్ యా, అది నేర్చుకోవాలి యాక్చువల్లీ. షుడ్ హోల్డ్ బ్యాక్ టెలింగ్ ద ఇన్పుట్స్. అంటే అఫ్ కోర్స్ టు ప్లే ద లాంగ్ గేమ్ ఏమో వి హ్యావ్ టు ప్లే బై సమ్ రూల్స్ ఏమో అని అనిపిస్తుంది నాకు. కానీ నాకు ఎంత క్లీషేడ్ గా అనిపించినా అన్నా కదా, ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎట్లా ఆఫ్టర్ బికమింగ్ అన్ యాక్టర్ హౌ కెన్ యూ లిజన్ టు స్క్రిప్ట్ యాజ్ అన్ ఆడియన్స్? అది నాకు అర్థం కాదు. ఎట్లా, హౌ డస్ దాట్ హ్యాపెన్? హౌ డు యూ సెట్ యువర్ మైండ్ సెట్ బిఫోర్ లిజనింగ్ స్క్రిప్ట్? ఇట్లా అలే ఇప్పుడు సినిమాలు ఎలా చూస్తామో దానికి నేను ఫస్ట్ యాజ్ అ సినిమా యాజ్ అన్ హోల్ స్క్రిప్ట్ వింటా, తర్వాత ఫస్ట్ వాటికి దాని తగ్గట్టు చేసుకున్న తర్వాత ప్రాబబ్లీ దెన్ ఐల్ కమ్ టు మై క్యారెక్టర్. ఓకే, బికాస్ యాజ్ అ సినిమా అది వర్కౌట్ అయిపోతే నేను నా క్యారెక్టర్ గురించి ఎన్ని చేసిన. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఎ గై హుల్ బ్రో నాకు కావాలి అని ఏం చెప్పే లైక్, సో వాళ్ళు అవసరమైతే వాళ్ళు పెట్టుకుంటారు, నేనైతే ఏం చెప్పాను. సో యా, ఫస్ట్ ఆడియన్స్గా నా లైక్ సినిమా బాగుంటేనే ఇక తర్వాత చూసాను. నేను ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఏం చేసినా, నాకు ఎంత మంచి షార్ట్స్ ఉన్నా ఆర్ ఇది సీన్స్ ఉన్నా, వై విల్ దే కమ్? ఓన్లీ ఒక సినిమా బాగుందని టాక్ వస్తేనే అది వస్తారు. సో దట్స్ వై ఫస్ట్ లేయర్ ఇస్ డిస్కసింగ్ అబౌట్ ద లైక్ అసలు స్క్రిప్ట్ నచ్చితే, దెన్ టాకింగ్ అబౌట్ స్క్రిప్ట్, డిస్కసింగ్ అబౌట్, దెన్ ప్రాబ్లీ అబౌట్ ద క్యారెక్టర్. అండ్ యాక్టర్ అంటే ఎంతో కొంత వీ హ్యావ్ టు బీ కొంచెం సెల్ఫ్, అరే నేను కొంచెం బాగా చేయాలి, నేను ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగుంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది లోపల. సో ఐ టెల్ మై ఎక్స్పీరియన్స్. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు బాగా ఉన్నాడు ఇంకొక మంచి చాలా మంది ఉన్నారు యాక్టర్లు, కానీ మనం షైన్ అయిపోవాలి, మనం బాగా చేయాలి, మన టైమింగ్ వెళ్ళాలి అన్నట్టు ఆ స్క్రిప్ట్ కొంచెం అంటే అప్పటికి పడుతున్నా కూడా లేదు నేను వీళ్ళకన్నా బాగా చేస్తే నేను షైన్ అయిపోతా అన్నప్పుడు అలా చేశా. అండ్ ఆ సినిమా అవుట్పుట్, అది షార్ట్ ఫిల్మ్ అవుట్పుట్ వచ్చినప్పుడు కూడా బాగానే చేసా కదా నేను అనుకున్నా. కానీ ఆ ప్రాసెస్లో మేబీ అది నా వల్ల జరిగిందో లేకపోతే వాళ్ళు అవతల పక్కలు సరిగ్గా చేయలేదని నేను ఫీల్ అవుతున్నా, నాకు తెలియదు. అది వర్క్ అవ్వాల ఆ షార్ట్ ఫిల్మ్. కాబట్టి అప్పుడు నేను ఏమనుకున్నా అంటే, నువ్వు ఎంత పీకినా, నువ్వు ఎంత వావ్ ఏదో పర్ఫార్మర్ అన్నా కూడా అవతల పక్క వాళ్ళు పర్ఫామ్ చేయకపోయినా లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ అనేది అలైన్ కాకపోయినా అంతే సర్వం. సో అదే బ్రో, ఇట్స్ లైక్ అన్ ఆర్కెస్ట్రా. లేదు, ఐ నెవర్ హ్యాడ్ దట్ టు బి ఆనెస్ట్. డబ్బు కొడుతున్నాను కాదు కానీ, అంటే నా ఫోకస్ అంతా ఐఎమ్ సో ఇమ్మర్స్ ఇన్ మై సెల్ఫ్ దట్ నేను ఇది బాగా చేయాలి, పక్కనోడు ఎలా చేస్తున్నాడు అనేది నాకు లైక్ టోటల్లీ నాకు అనవసరం ఉండేది. సో నేను బాగా చేయాలి, నేను కుమ్మాలి, నేను చేయాలి, అది చేయాలనేది లైక్ దెర్ వాజ్ నో రిలేటివ్ ఇది తనకన్నా బాగా చేయాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారని నా ఫీలింగ్. ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్. సో నా స్టైల్లో నేను ఇట్స్ లైక్ నాకు నేనే పోటీ, నాకే పోటీ అన్న టైప్లో నేను వెళ్ళిపోతూ ఉంటా అంత. బట్ వెన్ యూ హ్యావ్ ఒక సీన్ ఉంటే ఒక 4 యాక్టర్స్ బ్యూటిఫుల్గా చేస్తుంటే అందరూ ఎలివేట్ అవుతారు బ్రో, నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. అవును, దట్ ఐ ఎక్స్పీరియన్స్ ఇన్ వీరాంజనేయులు విహారయాత్ర. సో దెర్ ఇస్ వన్ సీన్, ఆ రెయిన్ సీన్ ఉంటుంది, నేనుంటా, నరేష్ గారు ఉంటారు, శ్రీలక్ష్మి గారు ఉంటారు. సో అక్కడ వీఆర్ నాట్ కంపీటింగ్. నేను అసలు బచ్చగాని వాళ్ళ ముందు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, నా అనుభవం అంత లేదురా అని వయసు ఉంటుంది కదా. సో అట్లా వాళ్ళతో చేసినప్పుడు ఇట్ వాజ్ సో ఇట్స్ ఆల్ అబౌట్ గివ్ అండ్ టేక్ బ్రో. సో ఇట్ ద సేమ్. ఇప్పుడు మామూలుగా అనుమాన పక్షిలో కూడా అజయ్ గారితో సేమ్ అనమాట. సో ఇట్ వాజ్ ఆయన కూడా అన్ని ఇయర్స్ అంటే లైక్ బిగ్గెస్ట్ ఆఫ్ ద దీంతో ఆయన మనం ఒక్కసారి జస్ట్ ఒక 2 minutes కూర్చొని ఆయన చేసిన సినిమాలు లైక్ బిగ్గెస్ట్ ఆఫ్ ద మనీ స్పిన్నర్స్ చేసి లైక్ హి హస్ సీన్ ద పీక్స్ ఆఫ్ కమర్షియల్ సినిమా. ఒక పోగిరి, ఒక ఛత్రపతి, ఒక విక్రమార్కుడు, ఒక అది అసలు యూ నేమ్ ఇట్. సో అలాంటి ఆయనతో ఇట్ వాస్ సో మచ్ ఫన్. సో అక్కడ కూడా ఎవ్వరు నేను డామినేట్ చేస్తాను అంటే థ్యాంక్ఫుల్లీ ఐ గాట్ టు వర్క్ విత్ సచ్. డెఫినెట్ దెర్ ఆర్ యాక్టర్స్ హూ హూ ట్రై టు చేస్తారు. దట్స్ ఇంకా ఇట్స్ అ ట్రూత్. అది చాలా మంది యాక్టర్స్ ఉంటారు అట్లా. సో అజయ్ గారు హీ హస్ డన్ లైక్ పీక్స్ ఆఫ్ బ్లాక్ బస్టర్ చూసిన ఆయన.
సో ఆయనతో కూడా ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ గివ్ అండ్ టేక్. నేను లైక్ నన్ను ఒక స్పేస్ వీడియో లైక్ జూనియర్ ఇది ఏమీ లేదు, లైక్ వెరీ ఫ్రీ ఫ్లోయింగ్ ఇది ఉండే మాకు ఎక్స్చేంజ్. ఆయన లైక్ హీస్ సి బ్రో మోస్ట్ ఏమంటారు మోస్ట్ టాలెంటెడ్ అండ్ విల్ బీ మోస్ట్ ఇన్సెక్యూర్. ఓకే, మొన్న కూడా ఫోటోషూట్ చేస్తున్నాం అనమాట. సో ఆబ్వియస్లీ ఆయన ఎంత ఉంటారో ఆ కట్అవుట్ ఎలా ఉంటది. సో నేను ఆయన పక్కన మేము ఫోటోషూట్ చేస్తున్నాం ఇట్లా అని. సో ఆయన వాజ్ లైక్ రా నాకు ఇంత హైట్ అవసరం లేదు రా, నాకు చాలా దేవుడు అనవసరంగా ఇచ్చాడు నాకు ఇంత హైట్, ఇంత అవసరం లేదు నాకు, ఇట్స్ నాట్ ఆఫ్ మచ్ యూజ్. సో ఇట్స్ లైక్ చాలా చిల్డ్ అండ్ సో ఈవెన్ బ్రహ్మాజీ గారితో కూడా. సో ఇట్స్ ఆల్ అబౌట్ గివ్ అండ్ టేక్. సో యా, సో ఒక ఓవర్ స్టెప్పింగ్ ఏమి ఉండదు, ఎవరి స్పేస్లో వాళ్ళు మంచిగా గివ్ అండ్ టేక్ చేసుకుంటే అద్భుతంగా వస్తుంది. సేమ్ అంటే ఈవెన్ మనోజ్ బాజ్పేయి ఫ్లెక్స్. ఓకే, మామూలు ఫ్లెక్స్ కాదు, అవునా కాదు? ప్రతి దాంట్లో చెప్తా సేమ్. నేను లాస్ట్ టైం పర్మిట్ రూమ్ చేసినప్పుడు జస్ట్ ద ప్రీవియస్ డే మనోజ్ బాజ్పేయి గారితో షూట్ చేసి ఐ కేమ్ హియర్ అండ్ గేవ్ ద సీజన్ 1లో పర్మిట్ షూట్ అండ్ లైక్ ఆ ఫుల్ ఇట్లా ఫీలింగ్తో వచ్చా, ఏమీ చెప్పలేను. ఐ కేమ్ టు పర్మిట్ రూమ్ బట్ ఐ కాంట్ స్పీక్ అబౌట్ ఇట్. సో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయితే అప్పుడు నోరు ఇప్పగలిగాను. సో ఎనీవే, సో ఆయన కూడా సేమ్ బ్రో, లైక్ సీన్ వర్కౌట్ అవ్వాలి బై నాకు అంతే అన్నట్టు ఉంటాడు ఆయన. సో నీకెంత ఉంది, లైక్ నీకెంత నాకెంత, కెమెరా నా పైన ఉందా నీ పైన ఉందా, ఏం లేదు అక్కడ. హీ వాజ్ ఒక చిన్న ఆ ట్రైన్ సీన్ ఏదైతే ఉండిందో యు రిమెంబర్, నా ఇలా పక్కనకి వచ్చి సో యాక్చువల్ వాళ్ళ స్టోరీ బోర్డ్లో హీ వాజ్ సిట్టింగ్ ఎక్కడైతే బ్యాగ్ పెడతాడో అక్కడ మూల, లైక్ నేను ఇటు సైడ్ బర్త్లో ఉంటా, ఆయన ఆ కంపార్ట్మెంట్ లైక్ మెయిన్ బర్త్లో ఉంటాడు అనమాట, విండో దగ్గర. అక్కడి నుంచి మాట్లాడతాడు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు కదా, ఇక్కడికి వచ్చేది లేదు అసలు, అక్కడి నుంచే డైలాగ్స్ ఉన్నాయి. ఆయన ఏం చేశాడు, ఇట్లా చేస్తే వర్కౌట్ అవ్వదు, ముందుకొచ్చి చెప్తేనే వర్కౌట్ అవుతుంది అని అన్నాడు. సో ముందుకొచ్చి వర్కౌట్ అవుతే నా మైండ్లో ఎడిట్ రన్ అయిపోతుంది, అంటే సీన్లో మనోజ్ బాజ్పేయి విల్ బి హియర్, ఐ విల్ బి హియర్, ఆ ఫ్రేమ్ విల్ బి లైక్ దిస్. సో అట్లానే జరిగింది. హీ కేమ్ దిస్ క్లోజ్ అండ్ ఆయన శ్వాస నేను, నా శ్వాస ఆయన పీల్చుకుంటున్నాను. ఓకే, నిజంగా కేమ్ దిస్ క్లోజ్. సో నేను ఇది ఎట్లా చేస్తానంటే ఒక సీక్రెట్ లాగా చెప్పినట్టు చెప్తాను. వీడికి ఒక ఇష్యూ వల్ల, షారీ బష్మికి వీడికి ఒక ఇష్యూ వల్ల స్కూల్ నుంచి తరిమేశారు. సో నేను అక్కడి నుంచి చెప్తే వర్కౌట్ అవ్వదు, నేను ఒక సీక్రెట్ లా చెప్తే బాగుంటుంది అనగానే నేను ఇట్లా వచ్చేసాడు, రిహార్స్ చేస్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. సో మైండ్లోనేమో ఈ పోస్ట్ ఎడిట్ నడుస్తూ ఉంది. ఓహో, దెన్ నా లక్ ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ మ్యాన్ 3 గ్లిమ్స్ వదిలినప్పుడు, జస్ట్ ద గ్లిమ్స్, ఇట్ వాజ్ లైక్ వేర్ దే షో ఫ్యామిలీ మ్యాన్ 1, ఫ్యామిలీ మ్యాన్ 2, ఫ్యామిలీ మ్యాన్ 3లో ఒక లైక్ సమ్ 20 seconds ఏదో చూపిస్తారు, అందులో కనబడిపోయా అస్సలు. అంటే యూజువల్గా చిన్న క్యామియోది ఫైనల్లీ చూసినప్పుడు ఎక్కడో థర్డ్ ఎపిసోడ్లో ఎక్కడో చిన్న పోర్షన్లో వస్తుంది. సో జనాలు చూస్తారో లేదో అన్న ఫీలింగ్తో ఉన్నా, చూస్తే గ్లిమ్స్లో పడింది, ఇంకా ఫ్లెక్స్ స్టార్ట్. సో దెన్ ఆ గ్లిమ్స్ చూసి అందరు ఆబ్వియస్లీ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక ఫ్యామిలీ మ్యాన్ ఇస్ ఫ్యామిలీ మ్యాన్, ఇంకా అందరు చూసి బ్రో నువ్వు ఉన్నావా అంటే ఆహా అని. సేమ్ ఫ్లెక్స్, జెర్సీ ఫ్లెక్స్ అది, సరే నువ్వు వెళ్ళి బౌలింగ్ చేయి. బట్ వాట్ అంటే నేను అదే చెప్తున్నా, మనోజ్ బాజ్పేయి కానివ్వండి, నాకు బ్రహ్మాజీ గారు టాపిక్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు మాట్లాడినప్పుడు ఆయన ఫస్ట్ టైం కలుస్తున్నా నేను ఆ ఫిల్మ్ఫేర్ రెడ్ కార్పెట్లో కలుస్తున్నప్పుడు. ఆయన నార్మల్గా మనం ఎట్లా ఇప్పుడు సుమ గారు ఆయన రోస్ట్ చేయడం అవన్నీ చూస్తుంటాం కదా, ఇప్పుడు సుమ గారు వాళ్ళకి ఏదో ర్యాపో ఉంటుంది కాబట్టి ఆవిడ మాట్లాడితే ఇప్పుడు మనం ఎట్లా జోక్ లేకెళ్తాం ఆయన మీద అన్నట్టే ఉన్నా నేను. సార్ మీరు ఇంత ఎక్స్పీరియన్స్ లేదా అంటే, ఇంత ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను ఏ చేయను అన్నాడు. అప్పుడు మాట్లాడచ్చా సార్ అని చెప్పి ఆయన నా దగ్గర కూడా ఐ వాజ్ నోబడీ అప్పుడు నేను వెళ్తున్నప్పుడు. సో ఆయన అంతా లేకుండా మాట్లాడడం. అజయ్ గారు మొన్న షూట్లో కలిసినప్పుడు ఆయన వచ్చి నార్మల్గా సరే ఏంటంటే, సార్ నేను మీకు తెలుసా
అలాంటి వాళ్ళు ఎంత ఓపెన్ గా ఎంత వామ్ గా మాట్లాడతారంటే అదే బ్రో నువ్వు లైఫ్లో ఎంత దట్స్ వై యూ సీ ద లైక్ హైయెస్ట్ అచీవర్స్ బీయింగ్ ద మోస్ట్ సింప్లెస్ట్. యూ టేక్ మిస్టర్ అబ్దుల్ కలాం, మిస్టర్ గ్రేట్ అబ్దుల్ కలాం. సో ఆయనంత మిస్టర్ రజనీకాంత్, దే ఆర్ ద మోస్ట్ సింప్లెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ ద ఎర్త్, రైట్? సో నువ్వు ఎంత ఎదిగితే అంత నీకు లైఫ్ అర్థమవుతుంది, దేని గురించి ఇన్సెక్యూర్ అవ్వాలో, దేని గురించి యూ హ్యావ్ ఎ వెరీ డీపర్ అండర్స్టాండింగ్ అని అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఏదైనా దే విల్ యాంటిసిపేట్ ద రియాక్షన్ ఏమో, ఏది జరిగినా కూడా అన్ని చూసుంటారు కదా, వాళ్ళని సర్ప్రైజ్ ఏదైనా ఒక సిచ్యువేషన్ చేయాలంటే ఇట్ టేక్స్ సర్ప్రైజ్ అని కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ ఏమంటారు, అదే లైక్ ఇన్సెక్యూరిటీ. వాళ్ళు ఇప్పుడు దేనికి ఫీల్ అవ్వరు వాళ్ళు దే నో దే ఆర్ వెరీ సెక్యూర్ ఇన్ దర్ మైండ్స్ అండ్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ లైఫ్. ఈ కన్ఫ్యూజన్ ఇది ఉన్న వాళ్ళకే, ఈ మిడ్ ఉన్న వాళ్ళకే అదనమాట. వేర్ ఆర్ యూ అట్ అంటే డూ యూ హ్యావ్ ఏ ఐ ఆస్పైర్ టు బి దట్ ఆబ్వియస్లీ. యా డెఫినెట్లీ. సో ఎంతో కొంత లెర్నింగ్స్ తీసుకొని ముందుకెళ్ళడమే. అంటే ఇప్పుడు ఎనీ ఇన్సెక్యూరిటీ దట్ యూ కెన్ నేమ్, ఇప్పుడు మెల్లిగా ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ రిడ్ ఆఫ్ దాట్ అన్నట్టు. అది ఆటోమేటిక్ గెట్ రీడ్ అయింది. ముందు ఎడిట్లో ఈ సీన్ కట్ అయిపోద్దా అంటే వెరీ వెరీ ఆర్గానిక్. అదే అందరికి యాక్టర్స్ ఈ సీన్ ఉంటుందా, ఆ సీన్ లైక్ అంటే వెన్ ఐ వాజ్ ఇన్ షేడ్ లీడ్ స్పేస్, ఈ సీన్ కట్ అయిపోతుందా, ఆ సీన్ కట్ అయిపోతుందా అని ఇప్పుడు ఒక చిన్న ఇది నడిచేది. బట్ ఇప్పుడు లైక్ సోల్ లీడ్ స్పేస్కి వచ్చాను కాబట్టి ఎలా ఛాన్స్ లేదు. సో ఓకే, సో అది ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. వాళ్ళ పరిస్థితులు ఇన్సెక్యూరిటీ తీసుకెళ్ళిపోయి అదొకటే. అదర్వైజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ద వే ఐ డీల్ విత్ ఆర్ జనరల్గా లైఫ్ స్టైల్ వైజ్. నేను ఈ సర్టెన్ కార్లో వస్తున్నాను, నేనేం ఫీల్ అవ్వను. ఈ బ్రాండ్ బట్టలు వేసుకున్నాను, నేను ఫీల్ అవ్వను. ఐఎమ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్. నైస్ దెన్. కానీ ఇంకోటి అంటే యూ సా రావ్ బహదూర్ స్క్రీనింగ్కి వెళ్ళారు కదా, యూ సా రావ్ బహదూర్, యూ వర్క్డ్ విత్ వెంకటేష్ మహా. ఇప్పుడు అదే మనతో పనిచేసిన వెంకటేష్ మహానే రావ్ బహదూర్ తీసాడు, మనతో మోడర్న్ లో హైదరాబాద్ తీసాడు. సో యాజ్ అన్ యాక్టర్ ఇన్ యూ నేను అడగలుగుతాను కాబట్టి ఉంటది కదా కొంచెం, ఆబ్వియస్లీ ఉంటది. అదే దాని జెలసీ ఫ్యాక్టర్. అరే ఐ విష్ ఐ వాజ్ రావ్ బహదూర్ అని డెఫినెట్లీ అనిపించింది. బట్ అగైన్ అన్నిటికీ ఒక టైమింగ్, ఒక ఇది అన్ని జస్ట్ విష్. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ విష్ అంతే. దిస్ నథింగ్ దిస్ థింగ్ అబౌట్ నా చేతుల నుంచి రాబోతులు వెళ్ళిపోతే అప్పుడు నేను ఏమన్నా ఫీల్ అయ్యేవాడినేమో, నాకేం రాలేదు. బట్ యా అది ఇప్పుడు నాకు 21లో హీ ఆల్రెడీ హ్యాడ్ ద స్టోరీ లైక్ 5 years జర్నీ కదా. సో బట్ యా నైస్ ద వే ఇట్ హెస్ ఫైనల్లీ బీయింగ్ ఇది ఆడియన్స్ దాని గురించి మాట్లాడుకుంటే మంచిగా అనిపిస్తుంది. అంటే పారాలు రాస్తున్నారు భయ్, ఏ సినిమాకి అయింది అని అనిపించింది. ఓకే గుడ్ నైస్. అదే చెప్పిన డిస్కషన్ స్టార్ట్ చేసేది ఒక సినిమా ఎన్ని రోజులు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంత ఇది చేస్తున్నారంటే అంత టైం అండ్ ఎఫర్ట్ ఆ సినిమా పైన పెడుతున్నారంటే ఇట్స్ నైస్. అండ్ ద ప్రీమియర్ ఏమంటారు ఎఫెక్ట్ అంట. నేను యూ మైట్ హావ్ అటెండెడ్ మెనీ ప్రీమియర్స్ కదా సినిమాలకి. ఐ ఫీల్ ద ప్రీమియర్ స్పేస్ సినిమాకి రిలీజ్ కి ముందర చాలా మంది తెలిసిన వాళ్ళందరూ పిలిచి వీళ్ళు పీపుల్ విల్ బి కరెక్ట్ అని అనిపించినప్పుడు చాలా ఒక కైండ్ ఆఫ్ షీల్డ్ వేసుకుని ఉంటారేమో అందరూ అనిపిస్తుంది నాకు. అంటే సినిమా బాగాలేదంటే షీల్డే ఉంటది. నేను అలా అనట్లే. ఇప్పుడు అందరూ ఎలా వస్తారంటే నేను ఇలా స్టీర్ చేసుకొని వీళ్ళతో మాట్లాడేసి వీళ్ళతో నేను సెట్ చేసుకోవచ్చా ప్రాజెక్ట్, వీళ్ళ కళలో నేను పడచ్చా ఆ రేంజ్ లో చూసుకుంటే నార్మల్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఆ దాంట్లో అరే నువ్వు నాకు బాగా తెలుసు కదరా, నువ్వు ఎందుకు నాతో ఇలా పైన మాట్లాడుతున్నావు అంటే అక్కడ ఒక లెవెల్ కొడుతున్నారు అన్నట్టు ఉంటది. డిడ్ యూ ఎక్స్పీరియన్స్? నాకు ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ వచ్చేస్తుంది, నేను ఇంతమంది మధ్య ఇలా ఉండలేనురా బాబు నేను అని. ఏమో నేను ఎక్స్పీరియన్స్ చేయలే, బట్ ఐ నో ద అంటే ప్రైవేట్ స్పేస్ లో ఒకలాగుండి పబ్లిక్ ఇది జనరల్ హ్యూమన్ టెండెన్సీ. ఇట్స్ నాట్ రిలేటెడ్ ఫిలిమ్స్ ఐ ఫీల్. నేను అక్కడే ఎక్స్పీరియన్స్ చేసా కాబట్టి నాకు లైక్ బయట ఒకలా అదే బేసికలీ ఒక యూ వాంట్ టు ప్రొజెక్ట్ సంథింగ్. బేసికల్లీ
అల్టిమేట్లీ వాట్ యువర్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ నువ్వు కాస్త ఉన్నారా నేను కూడా ఏంటి అన్నట్టు. అంటే పర్సన్ కలిసినప్పుడు ఏ హైఫై ఇచ్చుకొని ఇది హై. నేను ఐ వాజ్ షాక్డ్ ఇట్లు అంటే అంటుంటారు కదా ఇండస్ట్రీ అన్నట్టు అంటారు కదా, నాకు ఎక్కడ అనిపించలే, ఎప్పుడు అనిపించలే ఎవరిని కలిసిన. ప్రీమియర్కి వెళ్ళినప్పుడు మాత్రం ఓ ఇండస్ట్రీ అనిపించింది. సో అండ్ ద థింగ్ దట్ షీల్డ్ సినిమా బాగాలేదు అన్నప్పుడు షీల్డ్ హౌ డు ఎస్కేప్ బాగాలేదు అన్నప్పుడు. బట్ ఒకటి ఎలా చెప్పాలి, నిన్ను ప్రీమియర్కి పిలిచారు, సినిమా బాగాలే. అట్లీస్ట్ వాట్ ఐ ఫాలో ఇస్ వాడు టైం అండ్ ఎఫర్ట్ పెట్టి పాపం చేసుకొని నేను పిలిచాడు. ఓకే సినిమా బాగుంది బాగాలేదు అనేది ఇట్స్ వెరీ ఏమంటారు రిజల్ట్ మన చేతిలో ఉండదు. బట్ వాడు పిలిచినప్పుడు సినిమా బాగాలేదు అనుకో, డోంట్ స్ప్రెడ్ నెగిటివ్ అబౌట్ ద ఫిలిం ఇస్ వాట్ ఐ ఫీల్. వాడు నీకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి పిలిచాడు, నువ్వు అండ్ పుక్కట్లో చూస్తున్నావు నువ్వు సినిమా, కరెక్ట్ పుక్కట్లో చూసి స్ప్రెడింగ్ నెగిటివ్ అబౌట్ ద ఫిలిం ఇస్ నాట్ ఎథికల్ అండ్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో అలా బ్యాడ్ ఫిల్మ్స్ ఉన్నప్పుడే నేను సైలెంట్ ఉంటా. అంటే వేరే వాళ్ళ అడిగితే అట్లీస్ట్ యు నీడ్ నాట్ సే బ్యాడ్ థింగ్స్ అబౌట్ బట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ ద పర్సన్ హూ కాల్డ్ us కదా, వాళ్ళతో మనం ఎట్లా ఎస్కేప్ అవుతాము అక్కడ మాట్లాడే అట్లేం లేదు. అంటే సి ఇది ఇప్పుడు బ్రో ఎవ్రీవన్ నోస్ ద ఫిలిం. ఒకసారి బయటకు వచ్చాక ఇట్స్ వెరీ ఈజీ టు గేజ్, మొహాలు బట్టి చెప్పేయచ్చు. ఇట్స్ అంత పెద్ద ఇది అవసరం లేదు, మొహాలు బట్టి తెలిసిపోతుంది. సో అంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదు, అండర్ చేయాల్సిన అవసరం లేదు. బేబీ అంటే మరీ అంటే నాకు అనిపించింది ఏంటంటే మరీ అంత ఎవిడెంట్ గా ఉంటారు కదా మనుషులు. ఇప్పుడు శివాజీ సినిమాలో అంతా సవ్యంగానే జరిగింది అన్నట్టు. అంటే అండ్ ఎవ్రీవన్ ఈజ్ వైజ్ ఇనఫ్ టు, ఇప్పుడు బాగాలేదంటే వాళ్ళకి తెలిసిపోతుంది. కూల్ అట్లయితే అంటే ఒక మెజారిటీ ఫేసెస్ చూస్తారు కదా, ఒక ఎగ్జైట్మెంట్తో. ఇప్పుడు ఎలా చెప్పాలి, సింపుల్ టెస్ట్ ఎలా ఉంటుందంటే, నువ్వు వెళ్ళి అడిగావు అనుకో సినిమా ఎలా ఉందని, దట్ మీన్స్ మేబీ దెర్ ఇస్ సంథింగ్ ల్యాకింగ్ ఆర్ చాలా ల్యాకింగ్. వాళ్ళు వచ్చి నీ దగ్గర సినిమా గురించి చెప్పారనుకో, సో అప్పుడు ఇట్స్ జెన్యూన్లీ గుడ్ అని సింపుల్. బట్ ఇందులో కూడా మళ్ళీ కొంతమంది ఓవర్ యాక్టింగ్ వాళ్ళు ఉంటారులే, వాళ్ళు ఏదో వాడి ఛాన్స్ కొట్టడం అన్నా ఇచ్చి వాడేసినాడు. బట్ మెజారిటీ వాళ్ళు తెలిసిపోతుంది నీకు, వేరే వాళ్ళకి ఏమీ లైక్ ప్రాఫిట్ లాస్ లేదు అనుకో, ఎస్పెషల్లీ వాళ్ళతో తెలుస్తుంది నీకు. సో నేను అడిగితే ఆబ్వియస్లీ యూ విల్ ట్రై టు టెల్ ద. ఆల్సో ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ బ్రో, అంటే అప్రిషియేట్ ఫస్ట్, క్రిటిసైజ్ లేటర్. బికాస్ ఇప్పుడు క్రిటిసైజ్ చేసేసి ఏమి లైక్ అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇప్పుడు చేసి వాడి మొరాల్ ఎందుకు డౌన్ చేయడం. బట్ సినిమా గురించి ఏమైనా అప్రిషియేట్ చేయాలంటే డెఫినెట్లీ అవుట్ రైట్ బ్యాడ్ ఫిల్మ్ అయితే ఉండదు. గుడ్ థింగ్స్ గురించి మెన్షన్ చేస్తే బాగుండేది. ఎందుకంటే అవుట్ రైట్ అయితే బ్యాడ్ ఫిల్మ్స్ చాలా తక్కువ నన్ను అడిగితే. ఎంతో కొంత కొన్ని ఉంటాయి కాదనను, థ్యాంక్ఫుల్లీ అలాంటి ప్రీమియర్స్కి ఎప్పుడు వెళ్ళలేదు. అలా అయితే ఓకే. సో సో అప్రిషియేట్ ఫస్ట్. అండ్ జనరల్గా అంటారు కదా లైక్ అప్రిషియేట్ ఇన్ పబ్లిక్, క్రిటిసైజ్ ఇన్ ప్రైవేట్ అన్నట్టు. మామూలుగా కూడా దిస్ ద పాలసీ కొన్ని గుడ్ మేనేజర్స్ ఫాలో. వేర్ ఇఫ్ సమ్మన్ హెస్ డన్ గుడ్ ఇన్ దిస్ థింగ్, దే అప్రిషియేట్ ఇన్ ఓపెన్ టీమ్ మెయిల్ ఇట్లా పెట్టేసి, ఆర్ మన స్క్రమ్ మీటింగ్ లో పెట్టేసి. ఏదన్నా ఇది చేసాడు అనుకో తప్ప అందరి ముందు చేసేవాడు బ్యాడ్ మేనేజర్. వాడిని ప్రైవేట్ గా సపరేట్ మీటింగ్ రూమ్ లో తీసుకెళ్ళి చెప్పడం ఇస్ గుడ్ మేనేజర్ స్కిల్ అన్నమాట. అండ్ వెన్ ఈ ఎథిక్స్ ఇలా నాకున్నది, నాకు ప్రిన్సిపల్ అని వెన్ యూ టాక్ కదా, ఇది ఒక సడన్ గా వచ్చినవైతే ఉండవు కదా, ఒక జర్నీ మనం ఎట్లా యాజ్ అ పర్సన్ మనం ఎట్లా అనే జర్నీ త్రూ వస్తుంది. సో వెన్ యువర్ ఇన్ ద అబ్రాడ్, నేను ఫస్ట్ థింగ్ అయితే నేను తిరిగి రాకపోతుండే వెన్ ఇఫ్ ఐ ఇన్ యువర్ పొజిషన్. ఎందుకంటే వాడ ఓవర్ అచీవర్, అన్ని విధాలుగా చదివేసి అంత. సో నేను అక్కడ అంత మంచి హై పేయింగ్ జాబ్ ఓన్లీ, అక్కడ హై పేయింగ్ జాబ్. నేను జాబ్ చేయలేదు,
ఓకే డైరెక్ట్ మాస్టర్ చేసి వచ్చేసా. మరి అంత బాగా చదువుకుంటున్నప్పుడు అంత అన్నప్పుడు అక్కడ ఫస్ట్ థింగ్ అక్కడ లైఫ్ ఎట్లుంటుండే అక్కడ ఉన్నప్పుడు అబ్రాడ్ లో వేరు ఎగ్జాక్ట్లీ? సో ఐ వాజ్ ఇన్ డెలవేర్. ఓకే. సో లైఫ్ అంటే ఏముంది, ఇన్ని కోర్సెస్ ఉంటాయి, కంప్లీట్ యూ టు గెట్ సమ్ గుడ్ గ్రేడ్, వెళ్తావు యూనివర్సిటీకి వెళ్తావు, చదువుకుంటావు. ఐ వాజ్ డూయింగ్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్, దాంతో డబ్బులు వచ్చేవి, స్కాలర్షిప్తో డబ్బులు లైక్ ఫీజు అంతా వేవ్డ్. సో ఇంకా డబ్బులు ఇన్ఫాక్ట్ తిరిగి వచ్చేవి నాకు, బికాస్ ఐ టు వర్క్ యాజ్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్. అట్లా వెళ్ళిపోయింది. కాదంటే చాలా మంది ఏమంటారంటే, ఇప్పుడు ఎవరు వచ్చిన ఫ్రెండ్స్ వెళ్ళి వచ్చిన ద బ్రీఫ్ పీరియడ్ అక్కడ ఉన్నది కూడా చాలా డిఫరెంట్ ఉంటది కదా. ఎందుకంటే మనం ఇక్కడ అంతా పెరిగింది ఒక 20-25 ఏళ్ళు ఒకలాగా పెరిగి, వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్, వాళ్ళ కైండ్ ఆఫ్ మాట్లాడే విధానం డిఫరెంట్. ఐఎమ్ ఇండిపెండెంట్ మామ్ అంటా, నువ్వేంద్రో ఇక్కడ ఇండిపెండెంట్ అంటే చీపురు తిరిగేసి వేస్తూనే ఉంటారు కదా. సో లేదు అంటే అక్కడ ఇట్స్ ఆల్సో నైస్, చిన్న జలక్ ఇస్తుంది అక్కడ లైఫ్. కొంచెం అన్ని నువ్వే చేసుకోవాలి. వాట్ వాస్ ద హార్డెస్ట్ థింగ్ ఫర్ యూ దేర్? Hardest thing for me was living away during festivals. So I'm a very Swadesh SRK type bro. So నాకు ఎట్లా అంటే I miss home a lot, especially during festival. Like అట్లీస్ట్ మన తెలుగు ఇళ్ళల్లో ఒక పండగ అయితే ఒక ఇది ఉంటుంది, ఒక వైబ్ ఉంటుంది, ఒక ఆ డే ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్ వాట్ మేడ్ మీ అనిపిస్తుంది. ఇప్పుడు సడన్గా ఐ డోంట్ ఫీల్ లైక్ ఏంటిది జస్ట్ నార్మల్గా అరే దివాళీ నీకు కన్వీనియంట్ వీకెండ్లో చేసుకోవడం ఏంద్రా అని అనిపిస్తుంది నీకు. ఏదో సినిమాలు ఉంటుంది, నేను హోలీ పెళ్లి చేసుకుందాంలో చేసుకుందాంలో. సో ఇంకా సరే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకని, ఎందుకు బాబు తిరిగి వచ్చేసామంటే పేపర్లు ఇష్టం లేక అని చెప్తుంటా. కమింగ్ బ్యాక్, అక్కడ చాలా మంది ఇప్పుడు అక్కడ సంపాదించాలి అని అనుకుంటారు కదా. వాట్ వాజ్ ఎ ట్రిగర్ టు కమ్ బ్యాక్ హియర్? అంటే అక్కడ డబ్బులు ఎంతైనా ఇప్పుడు 94 రూపాయలు. పేపర్ వాడడం ఇష్టం లేక అది అందరికీ చెప్పేది. బట్ రియల్లీ వాట్ యు నాకు ఇక్కడే కంఫర్ట్ బ్రో. అంటే ఇంట్లో ఉండడం ఇష్టం ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సోషల్ పర్సన్ కాదు అస్సలు. లైక్ నెట్వర్కింగ్ అంటే చిరాకు. అదేదో సోషల్ బ్యాటరీ అంటారు కదా, నాది ఎప్పుడు 10% లోనే ఉంటది. దానికి ఇండస్ట్రీకి మరి అదే కదా. సో నేను ఒక లైక్ అరే పోయి గిదే చూస్ అంటే చూస్ చేయడం అంటే నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. కానీ నెట్వర్కింగ్లు, ఈ పరిచయాలు పెంచుకోవడాలు, ఇది అనేది చాలా డ్రైన్ అయిపోతా నేను. లైక్ ఒక 10 minutes కాన్వర్సేషన్ చేయాలంటే నాకు ఇట్లా అది అయ్యే వరకు బాగానే మాడతా, చాలా ఎనర్జీ ఉందిరా వీడిలో అనుకుంటారు. కానీ అది అయిన తర్వాత నన్ను చూడాలి ఇట్లా ఏదో ఒక ఎవరెస్ట్ ఎక్కిన ఒక అలసట, మెంటల్లీ ఫిజికల్లీ టైర్డ్ అయిపోతా నేను. యా ORS ప్లీజ్ అన్నట్టు ఉంటుంది. సో యా అంతా పక్కన పెట్టేస్తే, సో చాలా ఇంట్లో వెరీ వెరీ హోమ్లీ పర్సన్ విత్ వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్. అండ్ సో ఐ వాజ్ హ్యాపీ ఇన్ మై ఓన్ వరల్డ్. ఇదేదో సడన్గా నాకు వేరే చాలా డిస్కనెక్టెడ్ అనిపించింది నాకు ఇది. సో ఏముంది, ఇట్స్ నాట్ లైక్ నేనేమి ఊరికి వెళ్ళిపోవట్లే కదా, హైదరాబాద్ వెళ్తున్నా, ఐ మీన్ ఇండియాకే వస్తున్నా, బెంగళూరు వాడెవర్ సేమ్. ఐటీ జస్ట్ దట్ ద సరౌండింగ్స్ విల్ పరిశుభ్రత తక్కువ ఉన్నా ఐఎమ్ హ్యాపీ హియర్. దిస్ వాట్ అంటే అదే ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది. సో ఐ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ బీయింగ్ అరౌండ్ మై పీపుల్, మై ప్లేస్ ఐ గ్రూ అప్. అట్లా. అండ్ నాకు ఇప్పుడు ఇలా కంఫర్ట్ అనేది దానికి ఒక చిన్న థియరీ ఉంటుంది అదే నేను అనుకునేది. ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే జాబ్లో ఇన్ని ఏళ్ళు పనిచేస్తున్నారు అంటే, చాలా ఏళ్ల నుంచి ఇందులోనే ఉన్నారు అంటే, నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒరే ఏసిన దుంగ నువ్వు అక్కడే ఉన్నావు 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి అక్కడే పనిచేస్తున్నావు అంటే హౌ ఆర్ యూ సక్సెస్ఫుల్ ఇన్, ఎట్లా చెప్పుకుంటావు నువ్వు నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అని? ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి అది కదా. కానీ నాకు లేటర్ అనిపించింది ఏంటి అంటే, ఇప్పుడు అది వాడికి సక్సెస్ ఏమో. ఎగ్జాక్ట్లీ. ఎవరి డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్, సక్సెస్, పీస్, లవ్, ఎథిక్స్, ఎవడి రూల్ బుక్ వాడివే.
నీ నీ దాంతో మ్యాచ్ అవ్వట్లేదు వాడిది అని వేరే మాట్లాడలేదు. ఇది ఓవర్ ద ఇయర్స్ ఐ అండర్స్టూడ్. సో నేను ఎక్కువ వేరే వాళ్ళ పైన అంటే నిజంగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఎన్ఆర్ఎస్ పైన ఏంటిది వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు, దేశభక్తి లేదా, చిన్న స్వదేశీ అది కూడా. సో దాన్ని అండర్స్టూడ్ వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఇది అనేసి. దెన్ ఇంకొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్స్ అర్థమయ్యి ఎవరి పొజిషన్లో వాళ్ళు రైట్. సో లెట్స్ నాట్ ఇది. బట్ ఏమంటారు, నా ఓన్ డెఫినేషన్ ఆఫ్ లైక్ యూ సెడ్ హ్యాపీనెస్ కానీ ఇది కానీ అవి ఆల్వేస్ ఇంటాక్ట్. అవి వాటిని ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఎలాగో మనకు ఆ చదువులు అంతా స్కాలర్షిప్లో కవర్ అయిపోయాయి అనుకుందాం, అక్కడేమో మనకు ఖర్చు కాలేదు. బట్ హౌ ఫైనాన్షియలీ సెక్యూర్ వెర్ యూ వెన్ యూ కేమ్ బ్యాక్ హియర్ వెన్ యూ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ మూవీస్? సో అక్కడ కూడా నేను ఏం చేసిన, సో లైక్ ఐ వాజ్ సో రాగానే యూఎస్ నుంచి రాగానే స్టార్టెడ్ వర్కింగ్ ఇమీడియట్గానే. థ్యాంక్ఫుల్లీ జాబ్ దొరికింది. స్టార్టెడ్ వర్కింగ్. దొరకదు, ఆఫ్ కోర్స్ దొరుకుతుంది, ఏదో ఒకటి చేసి దొరికిపించేస్తారు. సో షార్ట్ ఫిలిమ్స్, థియేటర్ ఇవి అవన్నీ చేసుకుంటూ సినిమా బండి వచ్చింది. సో సినిమా బండి వచ్చే కూడా నేను వదలలేదు జాబ్. కీడాకోలా రిలీజ్ టైంకి వదిలేను. బికాజ్ అప్పుడు వచ్చే ఇన్కమ్ లైక్ ఇప్పుడు నాకు వచ్చే వాట్ ఎవర్ రెమ్యూనరేషన్ లైక్ యావరేజ్గా ఇట్ వాజ్ మ్యాచింగ్ టు వాట్ ఐ వాజ్ అర్నింగ్. సో అప్పుడు ఓకే ఓకే బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ అయింది కాబట్టి మనం ఇటు సైడ్ వెళ్ళొచ్చు అని. సో ఫైనాన్షియల్గా సెక్యూర్ అనిపించాకే ఈ దూకాను. ఐడి కార్డ్ తీసానప్పుడు బ్యాలెన్స్ అయినప్పుడే, లేకపోతే ఐడి కార్డ్ బ్యాలెన్స్ అవ్వకపోతే ఐడి కార్డ్ ఇంకా ఉండేది. అండ్ సారీ బ్రో, స్క్రమ్ టైం అయింది ఆర్ ఈవినింగ్ టైం, కాల్ టైం, క్లయింట్ టైం అయిన తర్వాత లెట్స్ హ్యావ్ పర్మిట్ రూమ్ ఎట్ 9 o'clock అనేవాడిని. మీరు వెళ్ళగా లైటింగ్ సెట్ చేసుకుంటుంటే ఒక కాల్ తీసుకుని వస్తారు అన్నట్టు. కీడాకోలా చేసింది అదే నేను, కీడాకోలా షూట్లో. బట్ దే ఆర్ నైస్ టు అకామిడేట్ సమ్ ఆఫ్ మై కాల్స్. అండ్ ఆ మెంటల్ స్పేస్ ఆ రెండు బ్యాలెన్స్ చేయగలగడం అనేది మేబీ అంటే హౌ డు యూ అంటే చాలా మంది మెకానికల్ ఇప్పుడు 9 to 5 జాబ్ అనగానే, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు 9 to 5 జాబ్ అనగానే, ఒరి నాకు మజా వస్తుందిరా, నాకు ఇదే వచ్చు కాబట్టి నేను ఇదే చేస్తా, నేను 8 గంటలు నాకు ఇదే చేయమన్నా నేను చేస్తా, 12 గంటలు మన చేస్తా, నాకు ఇది ఇష్టం. అంటే మనం ఎంత దాన్ని కూడా ఒకటి కైండ్ ఆఫ్ టైప్ క్యాష్ చేసినామంటే మేబీ అది 9 to 5 అనగానే ఇట్లా అది కిక్ సినిమాలో రవితేజ చూసినట్టు అన్నట్టు రోబోలు పోతున్నట్టే అనిపిస్తుంది ఏమో మనకు. కానీ అది నచ్చి చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో డిడ్ యూ లైక్ ఆ పని చేసే అంత స్పేస్, డిడ్ యూ లైక్ దట్ ఆ పని చేసే స్పేస్ వెన్ యూ ఆర్ వర్కింగ్? ఈవెన్ టుడే గివెన్ ఎ ఛాన్స్, ఎట్లా చెప్పాలి, ఇఫ్ దెర్ వాజ్ లెట్స్ సే 48 hours ఉన్నాయనుకో, నాకు సినిమాలో డబ్బులు రాకపోయినా పర్లే, నేను ఒక 12 hours ఐటీ జాబ్ చేసుకొని నెక్స్ట్ యాక్టింగ్ చేసుకునేవాడిని. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్స్ నాట్ లైక్ ఐ హేట్. నాకు అదే ఇట్ గేవ్ మీ సో మచ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ బ్రో. అండ్ ఈవెన్ టుడే లెట్స్ సే లైక్ అంటే ఇది వెరీ ఫిల్మీ థింగ్, రేపు నా పోస్టర్ పైన క్రాస్ సింబల్ వేసినా ఐ విల్ గో బ్యాక్ టు ఐటీ అండ్ హ్యాపీలీ వర్క్. సో ఐ రెస్పెక్ట్ అ లాట్ అండ్ ఐ రెస్పెక్ట్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ గివెన్ అప్ దేర్ ప్యాషన్ టు ఫీడ్ దేర్ ఫ్యామిలీస్. వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇట్లా ప్యాషన్తో ఉన్న వాళ్ళు వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ వల్ల ఆ డేరింగ్ స్టెప్ తీసుకోలేకపోయా బోల్డ్ మంది టాలెంటెడ్ మంది ఉన్నారు హూ లైక్ తీసుకోలేక. ఒకసారి షారుఖ్ ఖాన్ అన్నాడు అనమాట, లైక్ ప్యాషన్ కోసం ఇటు వచ్చేసిన వాళ్ళు ఓకే గ్రేట్, బట్ లోపల చాలా ప్యాషన్ ఉంచుకొని ఫ్యామిలీ కోసం వర్క్ చేసే వాళ్ళు రియల్ హీరోస్ అని చెప్పారు. సో చాలా నాకు ఎక్కువైంది, అది నిజమే కదా అనిపించింది. అండ్ షారుఖ్ ఖాన్ చెప్పే కోట్స్ అంటే ఇప్పుడు ఏదన్నా దానికి ఎంత ఎఫెక్ట్ అయితే అంటే అన్నిటికంటే బిగ్గెస్ట్, నాకు అన్నిటికంటే నేను అందరికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ బికమ్ రిచ్ అండ్ దెన్ బికమ్. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోయా. అన్ని చెప్తాడు షారుఖ్ ఖాన్, మళ్ళీ ఇది కూడా చెప్తాడు అనమాట. సో బికమ్ రిచ్ అండ్ దెన్ గివ్ అడ్వైజ్ అని ఫిలాసఫీ. అండ్ ఇంకొక షోలో ఏం చెప్తాడంటే, సాజిద్ ఖాన్ రితేష్ దేశ్ముఖ్ది ఒక షో ఉండే, దాంట్లో వెళ్ళినప్పుడు అంటే నేను ఎవ్రీడే నేను లేదు అనుపమ్ ఖేర్ షోలో అనుకుంటా, అనుపమ్ ఖేర్ షోలో నేను ఎవ్రీడే డూ యూ ఫీల్ యు ఆర్ ద బెస్ట్ అంటే ఎస్ అంటాడు.
అంటే ఇప్పుడు ఇది నేను ఏ arrogance తో చెప్పట్లేదు, నేను ఇట్లా చెప్పట్లేదు. నేను ఒక చిన్న పిల్లోడు నేను రేపు ఒక రేస్లో గెలవాలి అంటే నేను ఫస్ట్ పరిగెట్టేస్తా అన్నట్టు ఏ innocence తో మాట్లాడతాడో అదే ఇన్నోసెన్స్ నేను క్యారీ చేస్తా. ఎందుకంటే నేనే నన్ను నేను బెస్ట్ అని నమ్మకపోతే అవతల పక్కోడు ఎట్లా నమ్ముతాడు అని. అంతే. దట్స్ వాట్ ఐ బీన్ ఫాలోయింగ్ ఫ్రమ్ డే వన్, ఆనెస్ట్గా. రైట్ ఫ్రమ్ ద డే వెన్ ఐ ఎంటర్డ్ సినిమా బండి సెట్స్ ఆల్సో. బికాజ్ అనుకోకపోతే నువ్వేం చెప్పాను కదా, వేరే వాళ్ళతో కంపారిజన్ ఏం లేదు. నీకు నువ్వు బెస్ట్ అనుకుంటేనే ఏమంటారు, యూ కెన్ గివ్ యువర్ బెస్ట్. నువ్వు అండర్ కాన్ఫిడెంట్ ఉంటే నీపై నీకే నమ్మకం లేకపోతే ఎవడో ఎందుకు నమ్ముతాడు, ఆడియన్స్ ఎందుకు? సో ఏదైతే క్యారెక్టర్ ఉన్నో నీకంటే ఎవడు బాగా చేయలేడు అన్న జోన్లో ఉంటేనే నువ్వు చేస్తావు. అంటే దానికి చేయాల్సిన కృషి, పట్టుదల ఇవన్నీ ఉండాలి, అవి ఎలాగో ఉండాలి. బట్ ఆల్సో దట్ సెల్ఫ్ బిలీఫ్ ఇస్ వాట్ డ్రైవ్స్ మీ. దట్ కాన్ఫిడెన్స్ ఇస్ వాట్ డ్రైవ్స్ మీ. అంటే ఇది నేను నేర్చుకుంది షారుఖ్ ఖాన్ నుంచే. ఇదిగో ఇట్లాంటి చిన్నప్పటి నుంచి ఇంటర్వ్యూస్ చూసి ఐఎమ్ ద బెస్ట్ అంటాడు, ఐఎమ్ ద బెస్ట్ అంటాడు. ఎస్ ఐఎమ్ ద బెస్ట్. సో ఇట్లా అంటే రీస్టార్ట్ ఇలాంటి కొన్ని ఉంటాయి కదా. సో అట్లానే నేను చిన్నప్పటి నుంచి నాకు బాగా పట్టేసినది అది ఐఎమ్ ద బెస్ట్. సో అదే నేను ఎవ్రీ మూవీలో అదే. సో ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసిన తర్వాత, అదే సినిమా బండి ఇదంతా అయిన తర్వాత ఐ ఫెల్ట్ ఓకే. నేను అండ్ ఎస్పెషల్లీ లైక్ సినిమా బండి వ్యాలిడేషన్ తర్వాత నాకు ఎంత లైక్ ఒక మిస్టర్ అమితాబ్ బచ్చన్ వచ్చినా నేను కాన్ఫిడెంట్గా యాక్ట్ చేస్తాను, నా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. క్రేజీ. సో బ్రహ్మానందం గారితో యాక్ట్ చేయడం వాజ్ ఎ టెస్ట్ టు దట్. చిన్నప్పటి నుంచి పిచ్చిగా ఐడలైజ్ చేసే ద లెజెండ్, సో అండ్ టు మై సర్ప్రైజ్ అదొక తెలియని కాన్ఫిడెన్స్. సో వాజ్ వెరీ వెరీ కంఫర్టబుల్. అంటే ఒక లోపల ఫ్యాన్ బాయ్ అవన్నీ నడుస్తున్నాయి, బట్ అదేమీ నాకు లైక్ నా పర్ఫార్మెన్స్ నేమ్ ఎఫెక్ట్ చేయలేదు. ఓకే. సో హ్యాపీలీ ఆ గివ్ అండ్ టేక్. ఇన్ఫాక్ట్ ఆయన పైన నేను పంచులేస్తూ ఉండాలి. అసలు బిగ్ ఆనర్ అట్ ద సేమ్ టైం లోపల అదే. సో అవుతుందేమో అని ఒక చిన్న ఇది ఉండింది, బట్ అవ్వలేదు. సో హ్యాపీగా అదే. సో ఒకసారి ఆ దీంట్లోకి వెళ్ళిపోతే ఇంకా సమూహం అంటే కొంచెం ఓవర్ అనిపించచ్చు డైలాగ్, బట్ యాక్టింగ్ ఈజ్ లైక్ మెడిటేషన్ ఫర్ మీ. బికాస్ లైఫ్లో ఎంత పెంట జరుగుతున్నా లైక్ యాక్షన్ అన్నప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ దట్ పర్సన్. సో బయట జరుగుతున్న లొల్లి ఏమి యూఆర్ టోటలీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ దట్ కదా. అట్లీస్ట్ ఇన్ దట్ మూమెంట్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ అంటారు. సో వెన్ ఐఎమ్ ఇన్ దట్ మూమెంట్ ఆఫ్ ట్రూత్ విత్ వాట్ ఎవర్ లంచం, శామ్ సార్, మరిడేష్ బాబు, ఐఎమ్ కంప్లీట్లీ దేర్. నాకు బట్ ఆ కట్ అవగానే ఇంకా అన్నీ ఇంకా ఓవర్ థింకింగ్, ఆ స్ట్రెస్ మోడ్ అవన్నీ రెజ్యూమ్ అయిపోతాయి. బట్ వెన్ ఐఎమ్ దేర్. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ కొంచెం ఏమంటారు, ఇట్ హెస్ బికమ్ యాక్టింగ్ ఈజ్ మై కోపింగ్ మెకానిజం, యాక్టింగ్ ఈజ్ మై మెడిటేషన్. అట్లా అయిపోయింది నాకు. అండ్ డూ యూ థింక్ ఇప్పుడు నెవర్ మీట్ యువర్ హీరోస్ అంటారు కదా, డూ యూ థింక్ నార్మల్గా ఇప్పుడు బ్రహ్మానందం గారితో యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, యూ హ్యావ్ 2 films, క్రేజీ. కానీ డూ యూ థింక్ ఆ ఫ్యాన్ బాయింగ్ చూపిస్తే వాళ్ళకి అవతల పక్క వాళ్ళకి ఎక్కడన్నా మనని చూసే పర్సెప్షన్ మారుతుంది మనుషులకి అని? ఏమో బ్రో, నేను సో నేను ఎక్కువ మందితో లైక్ అంటే అఫ్కోర్స్ మనోజ్ వాజ్పేయి అతో కలిసినప్పుడు ఐ ఆబ్వియస్లీ ఫ్యాన్ బాయ్డ్, బట్ దే ఆర్ ఆల్ యూస్ టు లిజనింగ్ సో మెనీ థింగ్స్ కదా. సో వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే లైక్ మొన్న వచ్చాను, బట్ సో మెనీ పీపుల్ వెన్ ద టాక్ అబౌట్ మరడేష్ బాబు లైక్ ఆబ్వియస్లీ ఐ ఫీల్ గుడ్, బట్ అది రిపిటేటివ్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ టైం కలిగించిన ఫీలింగ్ మళ్ళీ కలగదు అది. బట్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ ఎ నైస్ ఫీలింగ్ దట్ ఓకే సో మెనీ పీపుల్ ఆర్ టాకింగ్, ఆ నైస్ ఫీలింగ్ ఉంటుంది కానీ బట్ ఏమో అంటే డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. నువ్వు ఎవరన్నా నేను పొగిడితే నువ్వు వాడిని తక్కువ చేసేస్తావా అనేది
నా పైన డిపెండ్ అవుతుంది అని నా ఫీలింగ్. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. నేనైతే కలిసిన వాళ్ళు థ్యాంక్ఫుల్లీ చాలా లైక్ నైస్ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మాజీ గారు ఇన్ఫ్యాక్ట్ చాలా అండర్ ప్లే చేస్తారు అనమాట. అంటే బికాస్ ఇస్ ఆఫ్ ఓన్ ఫిలాసఫీ. ఆయన ఎట్లా అంటే, సో నాకు సింధూరము, చంద్రలేఖ ఈ రెండు చాలా ఇష్టమైన ఫిలిమ్స్ ఆయనవి. ఓకే, చంద్రలేఖ అయితే నెక్స్ట్ లెవెల్, క్రేజీ క్యారెక్టర్ అందులో. నేను ఆయన ఫస్ట్ టైం కాశ్మీర్లో కలిసాం డైరెక్ట్ షూట్ అన్నప్పుడు. నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయి మాట్లాడుతున్నా. ఆయన హీ థాట్ ఐఎమ్ జస్ట్ లైక్ ట్రైంగ్ టు ఇంప్రెస్ హిమ్. ఇది ఆ జోన్లో అనుకున్నారు. లైక్ తర్వాత నేను కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళేసరికి అర్థమైంది, ఓకే వీడు లైక్ జెన్యూన్. ఇక్కడ అంత డీటెయిల్స్ ఎవరు చెప్పరు, పైపైనే చెప్తారు. సో నేను చాలా డీప్గా వెళ్ళి ఈ సీన్ ఇక్కడ ఇది అని చెప్తుంటే ఓకే, బట్ స్టిల్ హీ వాజ్ నాట్ రియాక్టింగ్. అంటే అంత ఏంటి సార్ మీరు లైక్ ఎందుకు నేను ఇట్లా ఎక్కువ అంటున్నానని మీరు కావాలని ఇది చేస్తున్నారు కదా నన్ను అన్నట్టు నేను అన్నా. అంటే సో బేసికలీ వాజ్ లైక్ తన ఎందుకు పాస్ట్ గురించి అంటే లైక్ హీ లివ్స్ ఇన్ ద మూమెంట్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ ఇన్ ద మూమెంట్, అండ్ దట్ ఈస్ ద రీజన్ హీ లుక్స్ సో యంగ్. ఓకే, బికాస్ హీ లివ్స్ ఇన్ ద మూమెంట్. నేను ఐ డోంట్ లివ్ ఇన్ ద మూమెంట్, ఐ ఆల్వేస్ లివ్ ఇన్ ద పాస్ట్ ఆర్ ద ఫ్యూచర్. ఓకే, దట్ బికాస్ ఆఫ్ దట్ ఓవర్ థింకింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆయన చెప్పాడు అనమాట, నేను అయితే ఏంటి అన్నట్టు ఉంటాడు అనమాట. సో ఈ డజంట్ తన పాస్ట్ గ్లోరీస్ కానీ ఏదైనా పాజిటివ్ కానీ ఆయన లైక్ హీ డజంట్ గివ్ ఎ డ్యామ్ అట్లా ఉంటాడు అనమాట. ఆయన వెరీ వెళ్ళి చూసాను కాదు, ఐ థింక్ దట్స్ హౌ హీ లివ్స్ హిస్ లైఫ్. అండ్ సుమా గారు ఎన్ని జోకులు వేసినా బ్రహ్మాజీ గారు నిజంగానే హీ లివ్స్ దట్ యంగ్ ఏజ్ బికాస్ ఆఫ్ దట్ ఐడియాలజీ టు లివ్ ఇన్ ద మూమెంట్. చాలా సింపుల్ స్టేట్మెంట్, బట్ ఇట్స్ నాట్ ఈజీ టు లివ్ ఇన్ ద మూమెంట్. ఎగ్జాక్ట్లీ, నాట్ అట్ ఆల్. ఎందుకంటే ఇట్స్ ద టఫెస్ట్ థింగ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. అంటే యాజ్ యూ సెడ్, నాకు ఇప్పుడు నన్ను వదిలేస్తే, ఇప్పుడు మనం మాట్లాడుతున్న కొంతసేపు వెళ్తే నేను చిన్న జోన్ అవుట్ అవుతా. చిన్న జోన్ అవుట్ ఆబ్వియస్లీ. నేను 2 నిమిషాలు దాటాను అనుకో, నువ్వు పక్కా జోన్ అవుట్ అవుతావు. కార్ఖానా ట్రాఫిక్ ఉంటది, చాలా కష్టము. అండ్ ఆ బ్రహ్మాజీ గారు పర్ఫార్మెన్స్ వైజ్ కూడా హీస్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ కెన్ క్యారీ అ వెరీ హ్యూజ్ క్యారెక్టర్. అంటే ఈ సినిమా మీ మీద నడుస్తోంది, ఇప్పుడు సింధూరం కానీ చంద్రలేఖ కానీ అది చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్లు కదా, ఆయన మీదే వేస్తే ఆయన ఎంత బరువైనా మోసేస్తాడు ఒక క్యారెక్టర్ అనిపిస్తుంది. మర్యాద రామన్న అగైన్, అందులో కూడా మొత్తం సినిమా అంతా ఆయన కూడా మస్తు ఇష్టం నాకు మర్యాద రామన్న ఆయన పర్ఫార్మెన్స్. నాకు ఆన్ స్క్రీన్ కన్నా ఆఫ్ స్క్రీన్ ఇంకా ఎక్కువ నచ్చేస్తారు ఆయన. నేను యూజువల్ సో ఇట్లా నేను బేసికలీ ఇప్పుడు ఇట్లా ఓవర్ థింకింగ్ మోడ్లో ఉంటాను. సో నేను ఇట్లా ఊగుతూ ఉంటా, ఓకే నించున్నా ఊగుతుంటా నేను. ఓకే, ఆయన ఒకరోజు వచ్చి నా పక్కన ఊగడం స్టార్ట్ చేశారు అనమాట. ఇట్లా రాశి గారు వచ్చి అడిగారు, ఏంటి సార్ అలా ఊగుతున్నారా అంటే, ఈయన ఏదో ఊగుతున్నాడు, నేను కూడా ఊగి చూస్తున్నాను ఏమన్నా అవుతుందా అని, అంటే దీంతో ఏం అచీవ్ అవుతుందా అని. అంటే దెన్ అప్పటి నుంచి కొంచెం ఆపుకున్నా, బట్ అప్పటి నుంచి ప్రతిసారి నేను ఇప్పుడు ఊగినప్పుడు తను కూడా పక్కన చుట్టూ కూడా స్టార్ట్. దెన్ అప్పటి నుంచి కాస్త లైక్ కొంచెం పేయింగ్ అటెన్షన్, ఓకే ఊగుతున్నానా, ఓకే ఏదో విధంగా కొంచెం చేంజ్ చేస్తారు బ్రహ్మాజీ గారు. సో అట్లా మంచిగా అనిపించింది. ఆల్ దీస్ లైక్ నైస్ పీపుల్, ఫార్చునేట్. అండ్ ఇంత మనుషులతో పనిచేస్తూ నరేష్ గారు ఈజ్ అనదర్. ఆయన వేరే, ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ ఆయన అంటే, అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నేను మీ డైరెక్టర్ కూడా చెప్పా, వన్ ఆఫ్ మై చాలా నచ్చేసింది. నేను బ్యాక్ టు బ్యాక్, ఎందుకో నా ఫేవరెట్ వాళ్ళతో బ్యాక్ టు బ్యాక్ నడుస్తుండే. బ్రహ్మానందం గారితో అయింది, మళ్ళీ నరేష్ గారితో, లైక్ వీరాంజనేయులు అండ్ గరీడ్ లక్ష్మి బ్యాక్ టు బ్యాక్ ఆయనతో. సో ఆయనతో లైక్ ఈజ్ ఆల్సో వెరీ, అంటే జీనా ఇసీ కా నామ్ హే ఇట్లా బతకాలరా బై అన్న జోన్ లో ఉంటాడు ఆయన. అండ్ వీరాంజనేయులు విహార్ అయితే ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అసలు నేను పాజిటివ్ లిటిల్ బిట్ లేట్, కానీ చూస్తున్నంతసేపు కొన్ని అంటే చాలా తక్కువ సినిమాలకి ఓటీటీలో మనకి ఏంటంటే, ఇప్పుడు సినిమా చూసేటప్పుడు మనకు ఓవరాల్గా సినిమా చూసి వచ్చేస్తాం, వీల్ హ్యావ్ అ ఫీలింగ్. కానీ ఓటీటీలో అది ఈ సినిమాకి ఒక్కటికే నాకు అనిపించింది ప్లస్ పాయింట్ లాగా ఏంటంటే, ఒక మూమెంట్ బాగుంది అనుకోండి, పాజెస్ బాగుందిరా మంచిసేపు ఇప్పుడు పెట్టుకుందాం అన్నట్టు అనిపించి ఒక 2-3 టైమ్స్ నాపే, అరే వెరీ గుడ్ మూమెంట్, వెరీ నైస్ మూమెంట్. లాస్ట్ క్లైమాక్స్ కూడా ఆ బీచ్ అలా చూపించుకుంటూ ఆ ఇల్లు చూపించి మళ్ళీ చిన్న బ్రహ్మానందంగా రావడం అనేది
నాకు పర్సనల్లీ చాలా ఇష్టమైన సినిమా. యాక్చువల్లీ ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు కామెడీ హ్యాపెన్ టు మీ, బట్ నాకు నా ఫేవరెట్ జానర్ ఇన్ యాక్టింగ్, యాక్ట్ చేయాలంటే ఐ వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ డ్రామా. ఓకే, అండ్ వాట్ కైండ్ ఆఫ్ డ్రామా? అదే ఇట్లా ఫ్యామిలీ డ్రామా కావచ్చు, ఏదైనా లైక్ డ్రామా యాజ్ అన్ ఎమోషన్, లైక్ డ్రామా అది లైక్ జానర్ ఉండొచ్చు ఏదైనా. సో డ్రామా ఇష్టం నాకు, లైక్ కామెడీ కంటే. కామెడీ లైక్ హ్యాపెండ్, కామెడీ వాజ్ అ డిస్కవరీ, బట్ డ్రామానే నాకు చాలా ఇష్టం అనమాట. సో థ్యాంక్ఫుల్లీ వీరాంజనేయులు ఒక్క దాంట్లో నేను కొంచెం ఐ గాట్ మంచిగా అందులో నేనేం కామెడీ ఉండదు. సో అంటే అది థియేటర్గా రిలీజ్ అయ్యి ఉంటే చాలా బాగుండేది అన్న అది అనిపించింది నాకు. మొన్ననే లైక్ నితిన్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అనుకున్నాం మనం, విష్ వీ కుడ్ రిలీజ్ థియేట్రికల్. అంటే తర్వాత వాళ్ళు చేసిన ఫిలిమ్స్ అనే థియేట్రికల్ చేశారు కదా, లిటిల్ ఆర్ట్స్ ఏదన్నా. సో వీ కేమ్ వెరీ ఎర్లీ ఇన్ ద డేస్ ఆఫ్ ఈటీవీ విన్. చాలా ఎర్లీ డేస్ లో చాలా ఎర్లీ డేస్ లో వచ్చా. అప్పుడు థియేటర్కల్ చేయాలా, థియేటర్ లో రిలీజ్ చేయాలా అనే ఒక చిన్న ఇది ఉంటుంది కదా, చార్ట్ చేసినప్పుడు కాస్త. బట్ యా అదొక్క వెలితి ఉండిపోయింది అనమాట, బికాజ్ ఇట్ ఈస్ అ ప్రాపర్ థియేటర్ ఫిలిం. బట్ యా సో అలాంటి ఎర్లీ ఫేజెస్ లో వెన్ యూ డెలివర్ అ వెరీ గుడ్ ఫిల్మ్ కదా, మేబీ దాట్ అంటే ఎట్లా అవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ మేబీ దాట్స్ ద ప్రాజెక్ట్ దట్ గేవ్ ద కాన్ఫిడెన్స్ ఫర్ అదర్ ఫిల్మ్స్ టు గో థియేటర్. సో ఆ విధంగా అంటే ఫర్ యూ ఐ ఫీల్ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ. కాబట్టి అట్లా అనిపిస్తుంది నాకు. అది ఆ పాత వేసారు ఓకే ఈటీవీ దాంట్లో అని చెప్పేసి. సో అండ్ కమింగ్ టు ద ఇండీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ సినిమా బండి టు నౌ ద కైండ్ ఆఫ్ స్పేస్ దట్ యు ఆర్ ఇన్, చాలా అంటే డిఫరెన్స్ ఉంటుందా ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లో అండ్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ యు ఆర్ హ్యావింగ్ రైట్ నౌ, అండ్ విచ్ వన్ డూ యూ ప్రిఫర్ పర్సనలీ? ప్రిఫర్ ఏం లేదు, ఇట్స్ యూ హావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి, అది ఎక్స్పీరియన్స్, బట్ ఒక ప్రిఫర్ లేదు, ఏం లేదు. బట్ ఐ ఆల్వేస్ విష్ ఏ సెట్కి వెళ్ళినా, ఇప్పుడు నేను గుడ్ సెట్స్ చూసాను, బ్యాడ్ సెట్స్ చూసాను. సో గుడ్ సెట్స్ ఫాలో అయ్యే ప్రాక్టీసెస్ అన్ని సెట్స్లో ఫాలో అవుతే బాగుంటుంది కదా అని అనిపించేది కొన్ని, లైక్ వాళ్ళ ప్లానింగ్లో కానీ, లైక్ షార్ట్ డివిజన్, ఏమంటారు అనుకున్నట్టు తీయడం కానీ, ఇంకేదో అయిపోయి ఇంకేదో తీసేయకుండా లైక్ అనుకున్నట్టు తీయడం, ప్రీ ప్లాన్గా, ప్రాపర్ ప్లాన్గా, షూట్ డేస్ ఎక్కువ అయిపోవడం కాకుండా. సో కొంచెం వెల్ ప్లాన్ సెట్స్లో అవి జరుగుతాయి, వేరే సెట్స్లో కూడా అలా అంటే బాగుండేది అనిపించేది. బట్ అదర్వైజ్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇండీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, లైక్ ఒక వ్యానిటీ వ్యానే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో లైక్ నేనేమి డిఫరెన్షియేట్ చేయను, ఇట్స్ అ జర్నీ అంతే. ఇంకా చిన్నప్పుడు ఆర్టీసీ బస్సులో ఎక్కిన వాళ్ళం, ఇప్పుడు కార్లో కూడా నడుపుతాం. సో ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి, అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రిఫర్డ్ ఏం లేదు, ఆ మూమెంట్ ఆఫ్ టైంకి నీ లైఫ్లో ఏది బెస్ట్ జరగాలో ఆ పైవాడు చూసుకుంటాడు. నర్లచ్లో. అండ్ ఈ వ్యానిటీ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ డ్రీమ్ కదా యాక్టర్ అంటే. మేబీ ఫర్ మీ అని నేను మాట్లాడితే, ఒక వ్యానిటీ ఇచ్చారంటే, ఇప్పుడు నేను ఇంట్లో ఏదన్నా అరే దీనికి వెళ్ళినప్పుడు మా వ్యానిటీ ఇచ్చారు, వ్యానిటీ మ్యాన్ ఇచ్చారు నాకు అంటే, నీకంటూ వ్యానిటీ అన్నది ఒకటి ఉంటుంది కదా ఫీలింగ్. అండ్ యూ బికమింగ్ ద లీడ్ అండ్ యూ హ్యావింగ్ యర్ ఓన్ వ్యానిటీ, అప్పటిదాకా మేబీ వచ్చేసింది రా అని ఉండొచ్చు. వచ్చిన తర్వాత డూ యూ లైక్ టు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ యువర్ వ్యానిటీ వన్ ఇన్ బిట్వీన్ షూట్స్? నాకు సో వ్యానిటీ ఫర్ మీ ఇస్ నాట్ ఏమంటారు స్టేటస్ సింబల్ కాదు నాకు. ఒక్కోసారి నీకు కంఫర్ట్ కావాల్సి వస్తుంది. లెట్స్ సే యువర్ షూట్, ఇప్పుడు శివరపల్లె ఉంది, ఫుల్ ఎండల్లో షూట్ చేసాం. సో ఇట్లా లైక్ మొహం మాడిపోయి చెమటలు గారిపోయి ఉంటావు. అంటే ఇఫ్ దేర్ ఈస్ నో లైక్ వ్యానిటీ, మొహం మాడిపోవచ్చు కానీ అగైన్ నువ్వు చెమటలు గారితే యూ కాంట్ షూట్ కదా, చూపించు. సో ఇట్స్ అ నెసెసిటీ సమ్ టైమ్స్. సో కాకపోతే వన్ విష్ వెన్ ఇట్ కమ్స్ టు వ్యానిటీ, ఇది కొంచెం వేరే కాస్త డైవర్ట్ అవుతున్నా. బట్ ఐ విష్ ప్రొడక్షన్ ఐ మీన్ సెట్స్లో విమెన్కి ఒక
ఒక పోర్షన్ ఆఫ్ వ్యానిటీ అసైన్ చేస్తే బాగుంటుంది, లైక్ ఫర్ ద ఉమెన్ ఆన్ సెట్, లైక్ టు యూజ్ ద రెస్ట్ రూమ్స్ కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎప్పుడూ ఒక డెడికేటెడ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఐవ్ సీన్ బికాజ్ ఆయన చూసి మంచిగా అనిపించింది కొన్ని సెట్స్లో. సో యా, అంటే బేసికలీ వ్యానిటీ ఈస్ టు ఈజ్ యువర్ సో దట్ యూ కెన్ బి మోర్ ప్రొడక్టివ్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో అట్లా. అండ్ ఈ శివరపల్లి విషయానికి అంటే నేను కేమ్ టు ద ప్రీమియర్ శివరపల్లి ఇది చేసినప్పుడు నాకు చూసున్నాం కదా ముందర, చూసిన తర్వాత కొంచెం టైం పడుతుంది టు బి జెన్యూన్. ఆ ఫస్ట్ 1-2 ఎపిసోడ్స్ చూసేటప్పుడు ఓకే ఓకే చూస్తున్నాం అని, అండ్ ఇట్ ఈవెన్చువల్లీ గ్రూ అప్ ఆన్ మీ. నాకు ఏంటంటే ఆ స్పేస్ చాలా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని స్పేస్ అది. సో అందుకే మన తెలుగు స్పేస్లో ఎవరన్నా కొంచెం రూరల్ కథలు కానీ అక్కడ ఉన్నప్పుడు ఆ లైఫ్ చూపిస్తే కానీ నాకు మస్తు అనిపిస్తుంది అనమాట. అరే ఇంత ఉందిరా మన దగ్గర, ఇవి ఎక్స్ప్లోర్ చేయండి ఇంకా చేయండి అని చెప్పేసి. సో అలాంటిది ఒకటి మనం చేసిన తర్వాత దట్ టు విత్ ద టీవీఎఫ్, దలో ఉంటుంది దాంట్లో ఆల్రెడీ టీవీఎఫ్ అంటే సో అలాంటి వాళ్ళతో పనిచేసినప్పుడు విత్ అంటే వీళ్ళందరూ ద పీపుల్ దట్ యు వర్క్డ్ విత్, ఎవ్రీ వన్ ఇస్ కంటెంట్ రిచ్ అనమాట. ఇప్పుడు టీవీఎఫ్ వాళ్ళ దగ్గర కంటెంట్, ద వెంకటేష్ మహా కంటెంట్, రాజండికే కంటెంట్, ఇక తరుణ్ భాస్కర్ అన్న కంటెంట్. సో ఇంత కంటెంట్ హెవీ వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు డూ యూ ఫీల్ ఇంకా వీళ్ళతో పనిచేస్తాను, డూ యూ గెట్ ద ఫీలింగ్ ఆఫ్ అరే చాలా మంచి వాళ్ళతో పనిచేస్తున్నాను అని ఒక సాటిస్ఫాక్షన్కి వస్తారు, లేకపోతే ద వాంట్ ఇంకా వేరే వాళ్ళు ఈ లిస్ట్ ఇంకొకటి యాడ్ అయితే బాగుండు, ఇది ఇంకోటి బాగుంటుంది అంటే అగైన్ వీళ్ళందరూ అబ్జర్వ్ వీళ్ళందరూ చాలా ఒరిజినల్ థింకర్స్. యా. సో ఈ ఒరిజినల్ థింకర్స్ అంటే జస్ట్ అంటే కొంచెం ఫ్లెక్స్ చేసుకుంటున్నా, బట్ ఎట్లా అంటే ఓన్లీ అదేంటి దే నీడ్ టు హ్యావ్ అన్ ఐ ఫర్ టాలెంట్. ఓకే, ఒరిజినల్ వాళ్ళే ఒరిజినల్ టాలెంట్ని స్పాట్ చేయగలరా నా ఫీలింగ్. బికాస్ వీళ్ళందరికీ ఒక లైక్ ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్లీ ఒరిజినల్ పీపుల్ వీళ్ళందరూ. ఎవ్రీ వన్ హ్యాస్ దర్ మార్క్ అండ్ పీక్స్లో ఉంటుంది. తరుణ్ భాస్కర్ తీసుకో, వెంకటేష్ మహా తీసుకో, టీవీఎఫ్ తీసుకో, లైక్ మనోజ్ బాజ్పేయి గారు తీసుకో, వీళ్ళందరూ లైక్ వీళ్ళందరితో పనిచేసి అది చూస్తే లైక్ ఎక్స్ట్రీమ్లీ ఒరిజినల్ పీపుల్. సో ఇలాంటి వాళ్ళతో నా వాల్యూమ్ ఆఫ్ వర్క్ ఇవి ఈజ్ స్మాల్ ఓన్లీ, బట్ నేను ఎప్పుడు పనిచేసిన మోస్ట్లీ ఇలాంటి పీక్ పీపుల్తో వర్క్ చేయడం అనేది ఐఎమ్ వెరీ బ్లెస్డ్. దెన్ ఐ థింక్ వాట్ ఈస్ మేకింగ్ దెమ్ పిక్ మీ అంటే దెన్ ఐ అండర్స్టూడ్ ఇట్స్ అంటే ఈ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఉంటుంది కదా. అంటే ఒకసారి జరిగితే లక్, 2 times జరిగితే సూపర్ లక్. ప్రతిసారి జరగడం అనేది ఏంటి, ఆర్ వాట్ షుడ్ నేను ఏ క్వాలిటీ చూసి నన్ను తీసుకుంటున్నారు, అది నేను ఏం నిలబెట్టుకోవాలి సో దట్ ఇది ఇట్లానే కంటిన్యూ అవ్వాలంటే దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఇట్స్ ద ఒరిజినాలిటీ ఐ బ్రింగ్ ఇన్. సో నాలాంటి హ్యూమర్ జనరల్గా వాట్ పీపుల్ సెడ్ టు మీస్ మీ చాలా డిఫరెంట్ ఉంటుంది అన్న టైమింగ్ కొంచెం. ఐ నీడ్ లైక్ ఏమంటారు, ఐ నీడ్ నాట్ బి ద ఫనీయెస్ట్ గై ఇన్ ద రూమ్, బట్ వెన్ ఐఎమ్ ఫనీ ఐఎమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ is what I've been told. Then I noticed that I'm very original that way. The way I react, or the body language gaani, then acting, lines delivery gaani, humor gaani, especially humor timing is very different from it's so అంటే you have your own మార్గం. సో ఆ ఒరిజినాలిటీ అమ్మా ఎప్పుడు పోగొట్టుకోకూడదు అన్న ఒక ఇది అనిపించింది. అంటే ఐ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే, లేదు స్లోలీ నేను ఒక మేనరిజం తెచ్చుకోవాలి, ఒక ఇది తెచ్చుకోవాలి దాంతో. సో no, let's be original, and the original will only take me forward అని అనిపించింది. సో ఒరిజినాలిటీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని అప్పుడు అర్థమైంది ఇదన్నీ ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ 4 years లో. అది మాత్రం అదే నా ఆయుధం, అది మాత్రం ఎప్పుడు వదలని అయితే డిసైడ్ అయ్యా. అండ్ దాట్స్ వై నేను ఫస్ట్ చెప్పేటప్పుడు కూడా యూనిక్ యాక్టర్ ఐ మస్ట్ సే అని చెప్పింది ఎందుకే నేను అన్నా. ఎందుకంటే టెల్ మీ దిస్ వన్, కీడాకోలలో నన్ను భరత్ అంటారంట, ఏదో మనిషి ఉన్నప్పుడు మల్లరా అన్నది
హూస్ ద కైండ్ ఆఫ్ డెలివరీ దట్ అదే డెలివరీ వైస్ డెలివరీస్ నాదే, బట్ ఆ ఇంటెంట్ ఇది అనేది ఆబ్వియస్లీ తరుణ్ చెప్తాడు. అండ్ తరుణ్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్ ఈ మోడ్ ఏంటి, లైక్ ఈ సీన్ కి వాట్ ఈస్ ద ఇంటెంట్ మోడ్ అని మంచిగా చెప్పేస్తాడు. సో బట్ ఫ్రీడమ్ హీ గివ్స్ టు ద యాక్టర్, అండ్ అయితే మంచి అన్నప్పుడు మళ్ళా రా డోరీస్ అని. సో ఇట్స్ చిన్న వెరీ లైక్ 3 seconds థింగ్ దట్ ఈస్, బట్ somehow అది ఆ బీట్స్, ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్, ఈజ్ ఆల్ అబౌట్ బీట్స్ భయ్యా. అది బీట్స్ కరెక్ట్ పడితే అది చేసేటప్పుడు, ఎడిట్ చేసేటప్పుడు ఇవన్నీ అవుతేనే ఆ సీన్ పడుతుంది. సో హ్యూమర్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ పంచ్ నేను వేసానా నువ్వు వేసానా కాదు, అక్కడ ఓవరాల్ అబౌట్ ద హ్యూమర్ ఈజ్ ఆల్ అబౌట్ ద బీట్స్. అండ్ ది ఇంట్రస్పెక్షన్ అనేది ఇప్పుడు నాకు నేను ఏదన్నా ఇప్పుడు చేసిన కాన్వర్జేషన్ మళ్ళీ ఎవరన్నా ఇప్పుడు మా ఎడిట్ అప్పుడు కూడా మా ఎడిటర్ ఏమైనా ప్లే చేస్తుంటే బ్రో ఆఫీసే అంటే నా వాయిస్ వినపడంగానే నాకు నా వాయిస్ మెసేజ్ నేను అస్సలు లైక్ మా మదర్ నా పాడ్కాస్ట్ లైక్ రామకృష్ణ చూస్తుంటారు. ఓకే ప్లీజ్ మమ్మీ ఇయర్ ఫోన్స్ అన్న పెట్టుకో, డోర్ అన్న వేసుకో, నేను వినలేను నా గొంతు ప్లీజ్. ఎస్పెషల్లీ ఫిలిం క్యారెక్టర్స్ అన్న ఓకే బ్రో, ఇదంతా రియల్ లైఫ్ టాక్ కదా. బా చండాలమైన గొంతు నేను వినలేను ఆయన అని అనుకుంటా. మా మమ్మీ చూస్తున్నప్పుడు కూడా అమ్మా ఏదో ఒక చేసి, కానీ నువ్వు ఆర్జే అయ్యండి నీకు అట్లా ఫీలింగ్ ఉండకూడదే. ఏమో నాకు తెలీదు, నిజంగా నాకు తెలియదు. అంటే ఆర్జింగ్ ఏంటంటే వెన్ యూ టాక్ వెళ్ళిపోద్ది కదా, మళ్ళీ నేను నాకు వినడానికి ఉండదు. నేను చేసేసి తర్వాత అది కరెక్టే. అంటే బట్ తర్వాత రిపీటెడ్ షోస్ అనేవి చాలా తక్కువ కదా, మాక్సిమం వెళ్ళేదంతా లైవ్ ఉంటది, మనం మాట్లాడేస్తాం. చాలా రేర్ గా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ లకు లేకపోతే ఇట్లా అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉంటాయి కదా మరి, జాగ్రత్త ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వారిని అమ్మ అనిపిస్తుంటది. కానీ సో ఇలాంటప్పుడు సో ఈ డిఫరెన్స్ వచ్చేసి వాళ్ళకి అనిపించదు, మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఓకే మనోడు అడ్వర్టైజ్మెంట్ వచ్చి నేను ఆల్వేస్ ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ. నీ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడల్లా అది ఎంత ర్యాండమ్ సమ్ భవ్య వెంచర్స్ అని ఏదో ర్యాండమ్గా వస్తుంది. సో ఏదో ఒకటి అమ్మ మనోడు అదే అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నాడు అట్లా. బట్ ఈ ఇంట్రోస్పెక్షన్ అనేది కష్టమైపోతుంది కదా. అంటే మనం చేసిన సినిమాలు మనం మళ్ళీ చూసుకుని ఓకే ఇక్కడ మనం ఈ ఒరిజినాలిటీ మనం కాపాడుకోవాలని చూసుకుంటున్నప్పుడు అప్పుడు హౌ యాజ్ అన్ ఆడియన్స్ మనం కథ వినేసా, యాజ్ అన్ ఆడియన్స్ మనం మన పర్ఫార్మెన్స్ చూసుకుంటున్నప్పుడు క్యాన్ యూ వాచ్ యువర్ ఓన్ ఫిల్మ్స్? ఐ వాచ్ ఓన్లీ వన్స్. ఓకే, ఫర్ ఓవరాల్ ఫిల్మ్ ఎట్లా వచ్చింది, దట్ ఈస్ వెన్ రిలీజ్డ్ ఆర్ ఆఫ్టర్? అంటే డిపెండ్స్ డైరెక్టర్ దయ ఎప్పుడు చూపిస్తే అప్పుడు. సో యా మరి అంత అంటే నాది ఎట్లా ఉంటుందంటే మానిటర్ అసలు చూసుకోను, నేను అస్సలు చూసుకోను. డైరెక్టర్ చూడమంటేనే చూసుకుంటా, ఎందుకంటే నేను చాలా కాన్షియస్ అయిపోతా. ఎందుకంటే మానిటర్ చూస్తే అరే ఈ చెయ్యి ఇంకొంచెం పైకి లేపు ఉండాల్సింది, ఈ వేలు ఎందుకు ఇట్లా ఉంది, ఈయనకైనా పారాలసిస్ ఉందా అని ఇంటర్నల్ టాక్ నడుస్తూ ఉంటుంది. సో ఇదంతా వద్దు. డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా డైరెక్టర్ నమ్మితే పూర్తిగా నమ్మేస్తాను, ఇంకా సగం ఉండదు. సగం లైక్ యూజువల్గా నమ్మిన సిచ్యువేషన్ లేదు, లైక్ కంప్లీట్లీ బిలీవ్ చేస్తాను. సో నేను బిలీవ్ చేస్తున్నప్పుడు తను ఎలాగో రైట్ డెసిషన్ తీసుకుంటాడని నేను వదిలేస్తాను అనమాట. నా జుట్టు ఇట్లా ఉంది, నా లెఫ్ట్ ప్రొఫైలా రైట్ ప్రొఫైలా, ముక్కులో హెయిర్ కనిపిస్తుందా, ఇలాంటివి ఏం పట్టించుకోను. ఇన్ ద సెన్స్ ముందే అది మీ వ్యానిటీలోనే చూసుకొని వెళ్ళిపోవడమే తప్పితే తర్వాత మానిటర్లో ఇవన్నీ చూసుకుంటూ దూరి వంగి ఏంటి సంహౌ. సో మానిటర్ చూసుకుని అసలు అలవాటు లేదు. అండ్ దెర్ ఇస్ అ రీజన్ బికాస్ ఐల్ గెట్ కాన్షియస్. అండ్ ఎనీవే జడ్జ్ చేసేది వేరే పర్సన్. ఎందుకంటే ఆల్సో యాజ్ అన్ యాక్టర్స్ వీఆర్ మనం చాలా అబ్సెస్డ్ ఉంటాం. వీఆర్ ఆల్ వెరీ సెల్ఫ్ అబ్సెస్డ్. ఓకే మనం ఏం చేస్తున్నాము, మన చెయ్యి ఎక్కడ, మన కాలు, మన ముక్కు ఎక్కడుంది అదే చూస్తాం. బట్ ఒక మంచి డైరెక్టర్ అయితే ఓవరాల్ సీన్ చూస్తాడు, అది బాగుంటే హీ విల్ ఓన్లీ సే రీటేక్, హీ విల్ ఓన్లీ ఎమోషన్ సరిగా హీ విల్ ఓన్లీ ఓకే అంటే తీసేసుకున్నాడు. కాబట్టి ఎందుకు ఇంత టెన్షన్, లెట్స్ నెక్స్ట్ ఏం షార్ట్ దానికి ఆ మూడ్లో ఉందాము అని నేను ఐ టోటలీ. సో రిట్రోస్పెక్షన్ ఏమి ఉండదు నాకు ఒకసారి చేసేస్తే. సో మళ్ళీ తిరిగి చూడడం
నా టైం అంతా ప్రిపరేషన్కి వెళ్తుంది. ఇట్లా చేయాలా అట్లా చేయాలా ఏదో నా ఏదో పిచ్చి గీతలు నోట్స్ రాసుకొని వాట్ ఎవర్ ఇది మై టైమ్ గోస్ అ లాట్ ఇన్ కమింగ్ టు ద సెట్, నాట్ లైక్ వాట్ హ్యాపెన్స్ ద సెట్. సో ఈ కెమెరా పెట్టారా ఆ కెమెరా పెట్టారా, కొంతమంది ఆ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అంటారు, బట్ ప్రాబ్లం ఏంటంటే నేను ఒకసారి ఇట్లా ఆన్ అయిపోతే నేను అన్ని పట్టించుకోను. లైక్ సో లైక్ సర్టన్ యాంగిల్స్ కొన్ని ఏస్థెటిక్ ఉండవు చూడడానికి. సో నేను అవన్నీ అన్ని పట్టించుకోను. లైక్ కొన్నిసార్లు లైక్ కొంచెం డౌన్ చేయండి బ్రో, కొంచెం నాస్టిల్స్ కనిపిస్తున్నాయి. సో అవన్నీ అదే ఎమోషన్లో వెళ్ళిపోతూ ఉంటా. సో నేను లైక్ ఇది ఆలోచించి అవన్నీ లైక్ ప్యూర్ ఐ గో బై దట్, లైక్ ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వెళ్ళిపోతా అంతే. సో అది కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్. ఎందుకంటే బయట లైఫ్ నుంచి అంత ఓవర్ థింక్ చేసేది సెట్కి రాగానే నాకు అదే చెప్పాను కదా, పుట్స్ మీ ఇన్ ఎ డిఫరెంట్ వరల్డ్. సో నిజంగా నాకు లైక్ యాక్టింగ్ ఇస్ లైక్ ఏమంటారు కోపింగ్ మెకానిజం ఆర్ మెడిటేషన్ ఏమంటారు, ఈవెన్ లైక్ హెల్తీ సప్లిమెంట్. సో హెల్త్ సప్లిమెంట్స్ రెండు అర్థమైపోయింది. బట్ మనం ఇంత కష్టం మళ్ళీ ఎవడో చేస్తాడు, మళ్ళీ ఈడి ఇంగ్లీష్ కూడా మాట్లాడాను, ఏదో కంఫర్ట్ వచ్చినప్పుడు ఏదో మాట్లాడతాము. మన ఏమైంది లైక్ ఏదో పాడ్కాస్ట్ లో ఇంగ్లీష్ మాట్లాడ, నాట్ ఎంటైర్లీ మొత్తం కాదు, ఏదో మధ్యలో ఆ క్లిప్ లో ఒక 30-40% వచ్చింది. వాడు నాకంటే ప్రాబ్లీ బెటర్ స్పీకర్, ఇంగ్లీష్ ఇస్ సిక్ బ్రో. ఓకే రా బాబు, ఇప్పుడు మ్యాటర్ అది కాదు, ఇంకేదో భావం అని హోస్ట్ పాపం మెసేజ్ చేశాడు అనమాట. వాడు అక్కడ ఆపేలా మళ్ళీ ఇంకో కమెంట్, స్టిల్ బ్రో. నీ సరేరా బాబు. సో do comments or the any social media they do affect me. సో నేను ఎఫెక్ట్ అవుతా. రవిబాబు గారు అన్నారు నాతో, నేను అయినా కానీ ఎఫెక్ట్ అవుతా సార్ నీవన్నా అంటే ఎందుకు చెబుతున్నావు మరి అన్నాడు ఆయన. ఓకే ఈయన ఇంత ఇలా అడిగేసాడు ఏంటి అంటే థ్యాంక్ఫుల్లీ ఇంత మంచి ఉంటే ఇంత చెడు అయితే వస్తూ ఉంది. ఆబ్వియస్లీ ద మోర్ నువ్వు ఎక్కువ పీపుల్ని రీచ్ అయ్యే కొద్ది వాడి లైఫ్లో ఉన్న ఫ్రస్ట్రేషను, వాడు గర్ల్ ఫ్రెండ్ వదిలేసిన వాడి ఫ్రస్ట్రేషను, వాడికి ఏదో ఇది రాలేదు, సో యా ఒక ఏమంటారు పార్ట్ ఆఫ్ ఇది. బట్ అగైన్ చిన్న వ్యాలిడేషన్ కోసం ఎత్తుక్కుంటూ ఉంటాం. ఎంత కమెంట్స్ చదువుతాం బ్రో. సో అంటే ఇట్స్ నాట్ లైక్ ఇట్లా కమెంట్స్ వచ్చాయని కాదు, ఇంకా లైక్ క్యాజువల్గా వెళ్తూ ఉంటాం. సమ్ మేక్ యూ ఫీల్ గుడ్, సమ్ కొన్ని అర్థమైపోతాయి, కొన్ని జెన్యూన్ నెగిటివ్ కమెంట్సే. లైక్ కొన్నిసార్లు ఓకే దే ఆర్ మేకింగ్ సెన్స్ అని అనిపిస్తుంది, ఫస్ట్ కొంచెం అని అనిపిస్తుంది, తర్వాత దే ఆర్ మేకింగ్ సెన్స్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎట్లా ఉంటాయంటే ఒక అనానిమస్ దీని నుంచి వస్తాయి. వాడు అండ్ చాలామంది అటెన్షన్ గ్రాబర్స్, ఆడికి రిప్లై చేస్తే వాడు ఆ రోజు మన కమెంట్ రిప్లై ఇచ్చి అది మనం అంటే ఎట్లిచ్చినా నా జోన్లో ఉండవు. ఓకే ఫైన్. సో అది అన్నమాట. అంటే చాలా మంది చెప్పరు ఇట్లా అండ్ ద కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ అని చెప్పిన తర్వాత ఐ న్యూ ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్పి. బట్ కమింగ్ టు ద ఫిల్మ్స్, ఇప్పుడు ఇవి కమెంట్స్ ఎఫెక్ట్ చేయడం ఓకే, ఇంత నమ్మి యాజ్ యూ సెడ్ నేను నమ్మి దిగేస్తా, సగం 50-50 ఉన్నది లేదని చెప్పేసి అంత నమ్మి దిగిన తర్వాత వెన్ ఇట్ డజంట్ పర్ఫార్మ్, లేకపోతే లేదు ఇది అనుకున్నంత కాలేదు, ఎందుకంటే చాలా గట్టిగా మనం నమ్మకం పెట్టేసుకుంటాం కదా, అప్పుడు ఈ ఆబ్వియస్లీ ఫీల్ అవుతావు, యూ లైక్ చాలా బాధేస్తుంది. బట్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పోలే, అంటే స్కిల్ వైజ్ ఎప్పుడు కాన్ఫిడెన్స్ పోలే, బికాస్ అది కూడా వ్యాలిడేషన్ నుంచి వచ్చింది. ఎంత బాక్స్ ఆఫీస్ దగ్గర పడిపోయిన సినిమా అయినా మనం గురించి కొంచెం మంచిగా మాడుతున్నప్పుడు ఓకే అట్లీస్ట్ నేనైతే అన్యాయం చేయలేదు కదా, నా వల్ల పోలేదేమో
అని ఒక చిన్న, అంటే అఫ్ కోర్స్ మన దగ్గర వచ్చినప్పుడు మంచిగా మాడతారు, బట్ ఓవరాల్గా నీకు ఐడియా వస్తుంది కదా. ఎందుకంటే నీ గురించి చెడుగా మాడితే అక్కడ కుళ్ళేమే దిక్తా, అంటే లైక్ పబ్లిక్లో తెలిసిపోతుంది ఇంత గలీజ్ యాక్టింగ్ చేసిన రాబాయి అని వచ్చేస్తాయి కామెంట్స్ ఎక్కడో చోట. సో ఓకే, అలాంటి అఫ్ కోర్స్ నౌ వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ మేబీ పట్టించుకోకపోయి ఉండొచ్చు, బట్ నాకు ఓవరాల్ ఫీలింగ్ వచ్చింది ఏంటంటే లైక్ ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వకపోయినా పర్ఫార్మెన్స్ వాజ్ నోటీస్ చేశారు, నచ్చింది, వీళ్ళు ఈ యాంగిల్ కూడా ఉందా, ఇది ఇలా కూడా చేయగలడా అని ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. బట్ ఓవరాల్ ఎంతైనా సినిమా హిట్ అయితేనే, ఇది వెరీ సింపుల్ థింగ్, సినిమా హిట్ అయితేనే జనాలు నీ వాల్యూ కానీ నీ ఇది కానీ పెరుగుతుంది. నువ్వు ఎంత పీకేసి పొడి చేసినా సినిమా ఇదైతే, అందుకనే అంటా నేను ఫస్ట్ ఏమైనా స్క్రిప్ట్ వస్తే ఫస్ట్ స్క్రిప్ట్ బాగుండాలి, తర్వాత వస్తుంది రోల్ గురించి. సో ఆ సినిమానే ఫట్టేటట్టు ఇంకా అనిపిస్తే వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ పుట్టింగ్ ఆల్ ద ఎఫర్ట్స్. బట్ యా, అన్ని సినిమాలు అన్నీ మన చేతుల్లో ఉండగా. సో లాస్ట్ ఇయర్ వాజ్ క్వైట్ అ రోలర్ కోస్టర్ ఫర్ మీ దట్ వే. ఎందుకంటే నేను హై చూసా, లో చూసా లాస్ట్ ఇయర్ ఒకటే ఇయర్లో నేను లైక్ ద ప్రాజెక్ట్స్ వేర్ ఐ గాట్ ద హై అండ్ ఐ గాట్ ద లో. సో ఇట్ వాజ్ అ నైస్ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, వెల్కమ్ టు దిస్ సైడ్ ఆల్సో అన్నట్టు. సో యా, వాటి గురించి ఆలోచిస్తేనే కొంచెం లేదు బ్రో. అంటే టు బి ఆనెస్ట్, డైరెక్టర్ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్ టు బి ఆనెస్ట్ పాపం. బికాస్ ఎవరైనా డైరెక్టర్ దే స్పెండ్ లైక్ 1 year 2 years 3 years, ఒక్కోసారి ఒక 4 years దానిపైన కూర్చొని ఫైనల్ ప్రొడ్యూసర్కి చేసేసరికి డ్యూ టు లైక్ వాట్ ఎవర్ రీజన్స్ సినిమా పోయినప్పుడు మోస్ట్ ఎఫెక్టెడ్ ఐ ఫీల్ డైరెక్టర్ అవుతాడు. అఫ్ కోర్స్ హీరోకి ఆర్ యాక్టర్స్ కూడా వాళ్ళకు కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, బట్ ఐ థింక్ వి మూవ్ ఆన్. ఇది కాకపోతే అది కాకపోతే అది, బట్ ఎఫెక్టెడ్, బట్ స్టిల్ నాట్ యాజ్ మచ్ ఎఫెక్టెడ్ యాజ్ డైరెక్టర్. ఇప్పుడు వాడికి నెక్స్ట్ ఫిలిం కి వాడు ఎన్ని మొదలు పెట్టాలి కదా. సో అవన్నీ చాలా ఉంటాయి. అండ్ బీయింగ్ యూ ఇప్పుడు ఎవరన్నా ఇప్పటి గురించి మాట్లాడట్లేదు, ఎవరన్నా వచ్చి అని వెళ్ళిపోతారు కదా ఇలా వచ్చి, అప్పుడు వాట్ ఈస్ ద విరుగుడు ఫర్ దట్? ఏం లేదు, నేనే అంట అనేస్తారా? అది నేనే అంట. అంటే చాలా పాపం కష్టపడుతుంటారు. ఎందుకంటే ప్రాబ్లం ఇంకోటి ఏమైందంటే, ఐ థింక్ ఐఎమ్ స్టిల్ నాట్ యాజ్ పాపులర్ వేర్ నేమ్ వచ్చి, అంటే చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు అక్కడ స్టాచ్యూ లాగా ఆగిపోతారు చూడు, వాళ్ళ గురించి చెప్తున్నా. పాపం వాళ్ళు దే నో మీ యాజ్ లైక్ లంచం, లైక్ కిడాకోలా లాయర్, పంచాయత్ సెక్రటరీ, మరిడేష్ బాబు సంభవం అది ఇప్పుడు ఉంటది. దెన్ యువర్ నేమ్ వాట్రా, అది పరదాలో హీరో పేరు రాదన్న. ఆల్సో నేమ్ బికాస్ ఇట్స్ కొంచెం యూనిక్, రాగమయ్యర్. సో ఫస్ట్ వాళ్ళకి ఇబ్బంది ఎందుకు అని, లైక్ టు గెట్ దెమ్ అవుట్ ఆఫ్ ద ఎంబారస్మెంట్ అండ్ టు ఫినిష్ దట్ మూమెంట్ ఐ విల్ సే నేనే, మీరే కదా, సారీ పేరు మర్చిపోయాను, రాగమయ్యర్. కూల్. కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు, లైక్ అంటే చాలా మంది కాదు, ఒక 3 incidents ఇట్లా జరిగాయి. వాడు వచ్చి ఇట్లా వచ్చి చెయ్యేసి, బాగా చేస్తావు బ్రో నువ్వు, మంచి ఫ్యూచర్ ఉంది, బయట పేరేం బ్రో అంట. కొంచెం మీరు సినిమాల పేరు చెప్పారు కదా, గూగుల్ చేసుకున్నాను ఒకసారి. అయితే అలా చెప్పాను, ఎందుకంటే వాడు హీ వాజ్ బిహేవింగ్ వెరీ అథారిటేటివ్. అంటే ఏమ్రా బచ్చా మస్తు చేసినాం అన్న జోన్లో, అంటే ఒక చిన్న నెగిటివ్ స్పేస్లో ఉండే, ఒక చిన్న మస్తు చేసినా కూడా కాదా బాగా అట్లా అంటే ఒక ఉంది నీలో. ఎగ్జాక్ట్లీ. సో అంటే నేను రెస్పెక్ట్ అని కూడా అనట్లే, బట్ దెర్ ఇస్ అ వే యూ ఇంటరాక్ట్ విత్ ఆర్టిస్ట్, నాట్ జస్ట్ మీ, లైక్ ఎనీ యాక్టర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లైక్ రోల్స్ చేసేవాళ్ళు ఉన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనిషి అలాంటి పర్సన్ ఇంకెంత ఎలా ట్రీట్ చేస్తాడు, హీ మైట్ ఈవెన్ సే రా టు హిమ్,
ఒక చిన్న రోల్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు షాప్ కీపర్ రోల్ చేస్తాడు అనుకో, ఇప్పుడు మనకి అలాంటి రోల్స్ లో కనిపిస్తాడు అనుకో, ఒక తాగుబోతు ఏం రా అనే లైక్ అనగలిగే మనిషి అనిపించింది. సో యా, సో అంటే ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా ఐ ఫీల్ దెర్ ఇస్ అ వే టు బికాస్ అంటే నేను 99.9% చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉండింది. ఇలాంటి ఒకటి రెండు పెద్ద అయినా ఒక ముసలైనా చేస్తే ఎల్ బి ఫీల్ లైక్ చాలా మంచిగా అనిపిస్తుంది. అదే లైక్ లైక్ ఒక నీ ఏజ్ ఆర్ ఇతను వచ్చి ఇట్లా ఒక చిన్న అథారిటేటివ్ బిహేవ్ చేస్తే దెన్ ఆబ్వియస్లీ యూ గెట్ ఇన్ టు కొంచెం సర్కాస్టిక్ టోన్. వాడికి హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. కూల్ కూల్. సో వి ఇంట్రడ్యూస్డ్ అ న్యూ సెగ్మెంట్. ఓకే ఓకే, దానికి నేను చెప్తా. దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్. హౌ వుడ్ యూ రియాక్ట్ ఇఫ్ దీస్ హ్యాపెన్ టు యూ? ఓకే, ఫస్ట్ ఏంటంటే సినిమా మనం చేసింది బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఓకే, కానీ అందరు అందులో నుంచి మనం చేసిన ఒక పర్టికులర్ ఒక మీమో లేకపోతే ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఆ ఒక్కటే సీన్ గుర్తుపెట్టుకున్నారు. మిగతా సినిమా అంతా మన దాని గురించి మాట్లాడట్లేదు, కానీ సినిమా మాత్రం పెద్ద హిట్. అప్పుడు హౌ వుడ్ యూ రియాక్ట్? అని నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బ్రో ఇంకో సీన్ ఉంటుంది చాలా బాగుంటుంది, అందులో నేను ఇంత బాగా చేశాను, ప్లీజ్ అది కూడా చూడండి మళ్ళీ అని చెప్తాను. అంతే, బికాస్ నాది కష్టపడింది ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి కదా, అది ఎట్లా మిస్ అవుతావు బ్రో, అది చూడు. సో అంటే రియల్ లైఫ్ లో కూడా దిస్ హ్యాపెన్స్. సో వెన్ సే అంటే ఇప్పుడు ఒక సినిమా గురించి మాట్లాడారు అనుకో, ఇంకోటి కూడా చూడండి అని చెప్తాను నేను. ఓకే, వెన్ ది కమ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీరాంజనేయులు కొంచెం థియేటర్లో రిలీజ్ అవ్వలేదు కాబట్టి అది కాస్త ఓవరాల్గా కంపారిటివ్లీ కాస్త తక్కువ చూసారు. బట్ సో వెన్ ఎవర్ సమ్మన్ టెల్స్ ఐ టెల్ దట్ టు వాచ్ వీరాంజనేయులు అనమాట ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో కూల్. ద సెకండ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎంత కావాలో, మనం సినిమా ఎలా కావాలో అలా తీస్తాము, కానీ 100 మంది చూస్తారు. కావాల్సినట్టు సినిమా తీసి 100 మంది చూస్తారు, కానీ కొంచెం కాంప్రమైజ్ అయ్యి మనకు కావాల్సినట్టు కాకుండా కొంచెం కాంప్రమైజ్ అయ్యి సినిమా తీసినాం, కానీ అది 10 కోట్ల మంది చూస్తారు. విచ్ వన్ డు యు ప్రిఫర్? అదే డిపెండ్స్ ఆన్ హౌ మచ్ కాంప్రమైజ్. కొంచెం అంటే 10 కోట్లే, బికాస్ ఎవ్రీ వన్ ఇస్ లైక్ ఫస్ట్ ప్రొడ్యూసర్ హ్యాపీ అవ్వాలి బ్రో. అల్టిమేట్లీ యూ కాంట్ బి టూ మచ్ సెల్ఫిష్ ఆల్సో. సో ప్రొడ్యూసర్ హ్యాపీ అయితే చాలా మంది బెనిఫిట్ అవుతారు, డిస్ట్రిబ్యూటర్స్. ఇది ఇప్పుడు ఈ టెక్నికల్ టర్మ్స్ లోకి వచ్చాను, ఇదంతా తెలియదు మనకి. ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్. సో అంటే దాని వాల్యూ తెలిసింది నాకు. ద బాక్స్ ఆఫీస్ ముందు చిన్నప్పుడు ఎట్లా ఉండే, క్రిటికల్ ఎక్లైమ్ మాలీవుడ్ టైమ్స్ ఇది ఆ జోన్ లో ఉంది. బట్ నౌ ఐ అండర్స్టాండ్ దాని వాల్యూ ఏంటి, దాని ఎఫెక్ట్ ఏంటి, ఆ కాజ్ ఎఫెక్ట్ అవన్నీ. సో కొంచెం కాంప్రమైజ్ అయితే నో ప్రాబ్లం, మరీ ఎక్కువ కాంప్రమైజ్ అయితే లైట్, బట్ కొంచెం కాంప్రమైజ్ అంటే డెఫినెట్లీ. ఓకే, నెక్స్ట్ తల్లిని చంపేసు అంటే నో 10 కోట్లు. కానీ అది నో డీల్ బ్రేకర్ అన్నప్పుడే అర్థమైంది ఇదైతే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక సీన్ ఉంది, మనం సినిమా మొత్తం చేసేసినాం, సినిమా హిట్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయ్యే ముందర ప్రొడ్యూసర్ వచ్చి లేకపోతే ఎవరో వచ్చి ఇంపార్టెంట్ గై ఫ్రమ్ ద ఫిల్మ్ వచ్చి ఈ సీన్ కొంచెం నేను జోన్ అవుతాయా మళ్ళీ ఒక సినిమా చేస్తున్నప్పుడు మంచి సినిమా చేసేసినాం మనము, దెర్ ఇస్ అ వెరీ గుడ్ సీన్ ఆఫ్ యోర్స్, అది బాగా వచ్చింది, సినిమాలో ఫ్లోలో కూడా ఉంది, కానీ వచ్చి ఈ సీన్ వద్దు తీసేద్దాం అని ప్రొడ్యూసరో డైరెక్టరో వాళ్ళు అన్నప్పుడు తీసేస్తాం. తీసేసినాక సినిమా హిట్ అయింది బయటకు వచ్చినాక, అప్పుడు హ్యాపీనెస్ ఉంటుందా? ఆ సీన్ పోయింది, అరే మంచి సీన్ కదా అని రిగ్రెట్ ఉంటుందా? లేదు, హ్యాపీగానే ఉంటుంది. అప్పుడు సినిమా హిట్ అయింది కాబట్టి అంతా మనం మంచిగా అనుకుంటాం. అదే ఫ్లాప్ అయింది, ఈ సీన్ కాబట్టి ఫ్లాప్ అయింది, నేను చెప్పాను మీరు వినలేదు, మీరే చేశారు. కూల్. అట్లా గోడ మీద పిల్లిలాగా అట్లనే ఉండాలేమో. ఇంత 5 ఏళ్ళు జరా వచ్చినాక 5 ఏళ్ళ అన్ని హైపోథెటికల్. ఓకే, ఫర్దర్ గా ఇవ్వడం జరిగితే అప్పుడు గుర్తు చూడాలి. బట్ కూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూవీ రికమెండేషన్స్. వాట్ ఆర్ దోస్ 3 ఫిల్మ్స్ ఫర్ యూ దట్ యూ విల్ వాచ్ ఎనీ టైమ్? అంటే వేరే వాళ్ళకి రికమెండ్ చేయడామా లేకపోతే నాకు ఉన్న నేను ఎంజాయ్ చేసేదా?
ఒకటి నువ్వు చెప్తా ఒక నేను చెప్తా అట్లా. జంబలకిడి పంబ. ఫస్ట్ జంబలకిడి పంబ. నేను ఈ మధ్య నేను ఫుల్ హిందీ ఇప్పుడు నాకు లగే రహం ఉన్న బాయ్. ఓకే. లగే రహం ఉన్న బాయ్ పెట్టుకున్నాం అనుకుంటున్నాను నేను. ఓకే. నాకు నెక్స్ట్ది కూడా గుర్తొచ్చింది, నాకు హిందీనే గుర్తొస్తుంది. బట్ యా లైక్ జంబలకిడి పంబ ఒకటి. నెక్స్ట్ ముఠా మిస్త్రీ. డిఫరెంట్ క్రేజీ ముఠా మిస్త్రీ. నాకు మళ్ళీ హిందీ వేసుకుంటున్నాను బట్ కూల్. నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటా కాబట్టి సింగ్ ఇస్ కింగ్ అక్షయ్ కుమార్ది. ఓకే. సింగ్ ఇస్ కింగ్ మస్తు ఇష్టం నాకు. ఓకే. నాకు ఆ ఒకటి అడకు. చిన్నగా ఏదో చిన్న షారుఖ్ ఖాన్ వస్తుంది అనుకోలేదు బట్ అంటే ఉన్నాయి కానీ మళ్ళీ మన తెలుగు ప్రజల కోసం. నాకు శంకర్దాద్ ఎంబీబీఎస్ థర్డ్ వన్. ఓకే. కూల్. ఓకే. శంకర్దాదే లగే రహో. అది లగే రహో. ఓకే. అలా వచ్చా. సో ఇది హిందీలో ఆటో ఏలో ట్రాన్స్లేట్ చేయించు, అదే ఆటో డబ్బింగ్ ఉంటాయి కదా, రాజు హిరాని దత్తత తీసుకుంటాడు. ఆఫ్ కోర్స్ ఇది అంతా చిన్న చిన్న అడుగులు అన్నీ వేసేది మనం కూడా ఏదో ప్లాన్ చేసుకోవాలి కదా అన్నట్టు. బట్ ఈ మాట్లాడుతుంటే గుర్తొచ్చింది, ఇప్పుడు ఈ హెవీ క్యాస్ట్ ఉన్న సినిమాలు ఉంటాయి కదా, మన పోనీ జంబలక్కడి పంబ కానివ్వండి, చాలా మంది యాక్టర్స్ ఉంటారు. మన ఇంకొకటి వచ్చేసి ఎవడు గోలవాడిది అలాంటి సినిమాలు, హిందీలో హేరా ఫేరీ లాంటి సినిమాలు, వెల్కమ్ లాంటి సినిమా, చాలా మంది యాక్టర్స్ ఉంటారు. అలాంటి సినిమా ఇఫ్ యూ వాంట్ టు డూ విత్ హెవీ తెలుగు క్యాస్ట్, హౌ మచ్ ఎక్సైటెడ్ వుడ్ యూ బి? వెరీ ఎక్సైటెడ్, బికాస్ నా ఫేవరెట్ యాక్టర్స్ అందరితో నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా నేను మర్చిపోతా బ్రో యాక్టర్ అని, టు బి ఆనెస్ట్. బికాస్ వాళ్ళని చూసినప్పుడు నాకు ఫస్ట్ వాళ్ళ సినిమాలు టప్ 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 ఎంత ఎంజాయ్ చేసానో గుర్తొచ్చేస్తుంటాయి. సో నేను ఆ జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటా. సో నా ఇట్లా బంచ్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారనుకో, ఆబ్వియస్లీ చాలా ఎంజాయ్ చేస్తాను నేను. సో నాకు ఐడియల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇట్లా మల్టీ ఇదేమైనా వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇమాజిన్ నేనున్నా, నరేష్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ధర్మవరం సుబ్రహ్మణ్య గారు, ఎంఎస్ నారాయణ గారు వస్తారు. ఇమాజిన్ హ్యావ్ అసలు ఎట్లుంటది అసలు, బ్యూటిఫుల్. ఒక శ్రీలక్ష్మి గారు, ఒక కోవేశ్వర్ల గారు, ఒక తెలంగాణ శకుంతల గారు, ఒక ఏవిఎస్ గారు, ఒక వేణుమాధవ్ గారు, ఇమాజిన్ ద సునీల్ వీళ్ళందరినీ, సో వీళ్ళందరినీ లైక్ ఈవీవి గారు యూస్ టు గెట్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. ఎంత బ్యూటిఫుల్గా అసలు. అందుకనే నాకు జంబలకిడి పంప ఏ ఫ్రేమ్ చూస్తున్నా ఒక్కొక్కళ్ళు ఇదగా తీస్తూ ఉంటారు, లైక్ మెంటల్ డ్యూటీ ప్రతి ఒక్కళ్ళు. సో యా నువ్వు అన్నట్టు ఎవ్రీ వన్ ఇస్ డ్యూటీ, లైక్ ఈవెన్ అలీ గారు ఇట్ వాజ్ స్టార్టింగ్ స్టేజ్, అది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ దిస్ థింగ్, అది కూడా ఉంటుంది. సో అది అందరు యాక్టర్స్, ఈవెన్ అంటే ఆయన పేరు గుర్తులేదు, సారీ, ఐరన్ లైక్ శాస్త్రి ఆయనది అసలు, సో యా అట్లా చాలా రోజులైంది కదా సినిమా వచ్చి. ఇట్స్ అన్ ఎరా బ్రో. ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ రియల్లీ పాసిబుల్ టు మేబీ వస్తే ఐ థింక్ ఇట్ వుడ్ బి వెరీ నైస్. అంటే ఇప్పుడు పదం కూడా వచ్చేసింది దానికి, బ్రెయిన్ రాట్ అని చెప్పి. బ్రెయిన్ రాట్ మేబీ అది వస్తే జనాలు ఎందుకంటే ఇద్దరు మనకి ఎక్స్ట్రీమ్ ఆ సినిమాలు ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ ఈ సినిమాలు ఉన్నాయి, అలాంటి సినిమా వస్తే మజా వస్తుందేమో అని చెప్పి. అండ్ వీటిల్లో టు బి ఆనెస్ట్ ఇప్పుడు చూస్తే అందులో హీరో పెద్ద ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఒక ప్యాసివ్ ఉంటాడు. వీళ్ళందరూ లైక్ ఆటాడిస్తుంటారు అన్నమాట. అందులో జంబలకిడి పంబలో లైక్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో అసలు మ్యాడ్నెస్ అనమాట. అది మజా వస్తుంది. దాట్స్ వై అదే అనిపించింది మాట్లాడుతూ వా ఇలాంటి వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. బట్ యా కమింగ్ టు ద 4 ఆస్పెక్ట్స్, లాస్ట్ టైం డిస్కస్ చేయలేదు అనుకుంటా కదా, చేశారు 4 ఆస్పెక్ట్స్. సో ఇప్పుడు టైం అయింది, యు హావ్ సీన్ మన లాస్ట్ ఇయర్ లో అప్స్ అండ్ డౌన్స్ విషయం. సో వాట్ ఈస్ ద అప్డేట్ ఇన్ దీస్ 4 ఆస్పెక్ట్స్, మనీ మేనేజ్మెంట్ వైజ్, ఫిజికల్ హెల్త్, మనీ మేనేజ్మెంట్ అదే ఇంకొంచెం నేర్చుకోవాలి భయ్, అది తెలియట్లేదు యాక్చువల్లీ, పిచ్చిలేస్తుంది. లైక్ హౌ డు ఐ డిస్ట్రిబ్యూట్ సేవ్, ఇంకా పెద్ద ఏం ఇంప్రూవ్ అవ్వలేదు టు బి ఆనెస్ట్. ఇంకా గజిబిజి ఉంది. అట్లీస్ట్ అంటే అప్పుడు జాబ్ నుంచి ఐ థింక్ జస్ట్ ప్రాబ్లీ లాస్ట్ టైం చేసినప్పుడు ఓన్లీ 1 year అయింది. సో అప్పుడు ఐ వాజ్ ఇన్ ఎ డిఫరెంట్ స్పేస్.
ఫైనాన్షియల్ వైజ్ ఇప్పుడు అంత చాలా గందరగోళంగా ఉంది. సో ఇప్పుడు ఇంకా టెన్షన్ వేస్తుంది నాకు యాక్చువల్లీ ఏం చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలని. సో వస్తే వస్తున్నది మేనేజ్ చేసుకోవడం రావట్లేదు అనేది గుడ్ ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది నాకు. అలా లేదు అంటే లైక్ ఉంటే చాలా చాలా ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్లో చాలా యూ హ్యావ్ టు లిజన్ టు దిస్ అంటారు. నాకు సో ఒక్కొక్క పర్సెంటేజ్ చెప్తుంటారు బ్రో. 30 ఫర్ ఇదంటే 30, 50, 20 అంటారు, ఇది అంటారు. ఎవరిది ఫాలో అవ్వాలి ఆయన, ఎవడి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఫాలో అవ్వాలి. ప్రతి ఒడికి ఎవడో ఒకటి థియరీ ఉంటుంది, అసలు అర్థమే కాదు వాడు ఏ ఇంటెంట్తో చెప్తున్నాడు. సో ఐ డోంట్ నో, నాకు ఇప్పటికే ఆ రేషియో అర్థం కాదు. అంటే ఇంత సేవ్ చేయాలి, ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత ఇది చేయాలంటారు కదా. సో ఇప్పటికే తెలియట్లేదు. ఓన్లీ నెక్స్ట్ ఫిజికల్ హెల్త్ టు బి ఆనెస్ట్ ఇంప్రూవ్డ్ అలాట్. అంటే అండర్స్టూడ్ అంటే కొంచెం మోర్ అండ్ మోర్ ఎక్కువ అవేర్నెస్ స్టార్ట్ అయింది బాడీ గురించి. లైక్ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ అవన్నీ ముందు ఉండేవి, బట్ ఏ మోతాదులో తినాలో, ఎలా తినాలో, క్వాంటిటీ. సో అది కాస్త మోర్ అవేర్నెస్ వచ్చింది. హెల్త్ వైజ్ డెఫినెట్లీ ఫిజికల్ హెల్త్ వైజ్ బెటర్. మెంటల్ హెల్త్ ఇంకా వర్స్కుంది యాక్చువల్లీ. మెంటల్ హెల్త్ ఇంకా సో ఐ థింక్ ఐ ఫీల్ సో మెస్డ్ అప్ నౌ. అంటే ఏం లేదు బ్రో, సో స్టేక్స్ ఇన్ ద ఫిలిం పెరుగుతున్నప్పుడు ఇంకా లైక్ ద ప్రెషర్ ఆన్ యూ విల్ బి మోర్. సో లెట్స్ సే వెన్ ఐ వాజ్ మరడేష్ బాబు, సినిమా రిజల్ట్ విల్ ఎఫెక్ట్, బట్ మేబీ నాట్ సో మచ్. బట్ వెన్ ఇట్ ఇట్ ఏ మిత్రమండలి, ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్. when it's Anumana Pakshi, it will have more effect. సో ఇది అంతా చాలా టూ మచ్ ఉంది. ఇది ఏంటిది, ఇది కావాలనుకోలేదే, మంచి ఆపర్చునిటీ, బట్ ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది, బట్ తప్పదా ఓకే అన్న జోన్లో ఉన్నా. సో దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అనేది ప్రాబ్లీ ఒక 1 year తర్వాత ఐడియా వస్తుందేమో. ఓకే ఇది ఇట్లా హ్యాండిల్ చేయాలి, అట్లా హ్యాండిల్ చేయాలి అనేది. ఇప్పుడైతే లైక్ ఏమంటారు, టూ మనీ, ఇప్పుడు రాబోదర్లో సీన్ ఉంటుంది చూడు, అందరు అటాక్ చేయడానికి వస్తుంటారు. సో నా మెంటల్ దీంట్లో అట్లా ఉందన్నమాట. సో మెనీ థింగ్స్ కమింగ్ టు, సో మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ లైఫ్ కమింగ్ టు అటాక్ మైండ్. అండ్ టైం మేనేజ్మెంట్ ఫైనలీ టైం మేనేజ్మెంట్ కొంచెం బెటర్ అయింది. సో ఐఎమ్ ట్రైంగ్, అంటే ఇప్పుడు ఏది కొంచెం ప్రయారిటీ తెలిసింది, దేనికి ఇవ్వాలో ఏది ఇవ్వాలో. సో పర్లేదు, టైం మేనేజ్మెంట్ ఐఎమ్ మచ్ బెటర్ నౌ. సో ఓన్లీ లైక్ మెంటల్ హెల్త్ గాట్ వర్స్. అన్నిట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్, అన్నిట్లో కొంచెం ఇదర్ సేమ్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ ఫైనల్ కమింగ్ టు మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత వచ్చి చెక్ చేసుకో. ఐ థింక్ మెంటల్ హెల్త్ అప్పటికి కొంచెం పెరగాలని అనుకుంటున్నాను. బట్ యా మ్యాన్, కమింగ్ టు హనుమాన్ పక్షి, యూ హ్యావ్ అంటే మాట్లాడుతూ వస్తున్నాను హనుమాన్ పక్షి అటు ఇటు, అండ్ యూ హ్యావ్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ కమింగ్ అప్. వాట్ ఈస్ ద గుడ్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ మీ ఇన్ హనుమాన్ పక్షి? అపార్ట్ ఫ్రమ్ యూ, ఆఫ్ కోర్స్ యూఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ హనుమాన్ పక్షి. వేసుకో, ఒక రీల్ కట్ చేయించుకో, వేసుకో. ప్రతిసారి మీకు 5 reels ఏదో ఉంటాయి కదా, 6 reels వేయించుకో ఈసారి. నాది కాంప్రమైజ్ అవ్వకు, సో 6 reels ఇది వేయించుకొని. ఓకే ఫైన్. యా, హనుమాన పక్షి ఇస్ లైక్ అగైన్ లైక్ ఐ సెడ్, ఐ బిన్ లైక్ బ్లెస్డ్ టు వర్క్ విత్ ద బెస్ట్ ఆఫ్ ద క్రియేటివ్ మైండ్స్. సో ఒక డీజే టిల్లు క్రియేట్ చేసిన ఒక మనిషి నా దగ్గరికి వచ్చి నా నెక్స్ట్ సినిమాకి నువ్వే హీరో అంటే వెరీ నైస్ ఫీలింగ్, రైట్? ఎందుకంటే తను ఎవరిని చూస్ చేసుకోలేదు, అంటే లైక్ చూస్ చేసుకోలేదు అంటే వేరే ఆప్షన్స్కి లైక్ దేర్ వాజ్ నాట్ ఈవెన్ అనే డిస్కషన్. రాఘవేన్ అంటే రాఘవేన్ అన్నాడు. సో అది నాకు చాలా ఒక మనిషి నా మీద ఇంతకన్నా నమ్మకం పెట్టాడు అంటే, నేను జనరల్గానే ఒక 200% ఇచ్చే మనిషిని, అట్లాంటిది దీనికి 500లో. సో
యా సో ఆ ఎనర్జీతో దిగాను అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఇన్నోవేటివ్. అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉండింది ఈ సినిమాకి. అండ్ బికాస్ ద డైరెక్టర్ గేవ్ టిల్ నౌ ఐ గాట్ ద మోస్ట్ ఫ్రీడమ్ ఈ సినిమాలో యాక్టింగ్ వైజ్లో. అంటే ఇట్లా ఇదేంటి ఒక దాన్ని ఏమంటారు, ఆ రెడ్ కార్పెట్ ఏమంటారు మర్చిపోయాను, ఎందుకు గుర్తురావట్లేదు నాకు. ఓకే వాట్ ఎవర్, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసి నాచ్ అనార్కలి అన్నట్టు ఉంటే సో ఐ నాచ్డ్ లైక్ ఎనీథింగ్. దెర్ వాజ్ నో బాక్స్. సో ఆల్ ద బాక్స్ రాసి దిస్ ఫెలో థింగ్స్ లైక్ దిస్ ద సిచ్యువేషన్, ఇది యాక్టింగ్ వైజ్, బాడీ లాంగ్వేజ్ వైజ్ దెర్ వాజ్ నాట్ మెనీ రూల్స్. సో ఇష్టం వచ్చినట్టు అంటే ఆ క్యారెక్టర్ నాకు ఏది బెస్ట్ అనిపించిందో నేను ఇచ్చాను. అండ్ తను ఎక్కడెక్కడ కావాలో కరెక్షన్ తీసుకున్నాను. బట్ ఐ గాట్ అట్మోస్ట్ ఫ్రీడమ్ నాకు అనుమాన పక్షి చేసేటప్పుడు. సో లైక్ ఇది అసలు ఎప్పుడు మర్చిపోలేను. అండ్ ఆల్సో ఇట్స్ అ వెరీ ఏ హీరోని మీరు ఇలాంటి బట్టల్లో చూసి ఉండరు. అండ్ అది నాకు విమల్ పైన ఉన్న, విమల్ నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను, నేను ఫుల్ సరెండర్ అయిపోయా. బికాస్ టిల్లు వాజ్ వెరీ ఫ్రెష్. టిల్లు లాంటి కామెడీ అప్పటి వరకు ఎప్పుడు రాలేదు బ్రో. సో ఐ నో దట్ హీ హాజ్ అ వెరీ ఒరిజినల్ థింకింగ్ ఫర్ కామెడీ. బికాస్ నువ్వు చెప్పు టిల్లు లాంటి కామెడీ ఎప్పుడైనా రాలేదు, చాలాసార్లు చెప్పేది. సో వెరీ ఫ్రెష్ థింకింగ్. సో అలాంటి నాకు అట్లా ఫ్రెష్ థింకర్ సో చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది. సో బాస్ ఐ నో అండ్ చెప్పినప్పుడు అయితే ఫిదా అయిపోయా అసలు. ఆ మేడ్ సీన్ ఇవన్నీ టీజర్లో ఉంది కదా, మేడ్వా నా ట్రాప్ ఇట్లాంటి కొన్ని సీన్స్ చెప్పినప్పుడు నేను ఇట్లా లైక్ కింద పడి నవ్వాను లిటరల్లీ. సో నేను చాలా ఎక్సైట్ అయ్యా సినిమాకి. అండ్ ఫైనల్ సినిమా అయిపోయింది. అండ్ లైక్ వెన్ ఇప్పుడు అంతా ఫుటేజ్ అంతా ఉంది, ఆల్మోస్ట్ రెడీ ఉంది. ఇట్స్ గెటింగ్ రెడీ ఫర్ ద రిలీజ్. అండ్ డెఫినెట్లీ ఇట్స్ మీరు ఎంత క్లిషే అయినా అనుకోండి స్టేట్మెంట్, ఇట్స్ అ వెరీ వెరీ ఫ్రెష్ కామెడీ. ఇప్పుడు వరకు ఇలాంటి అంటే ఓకే లెట్ మీ పుట్ దిస్ వే, ఈ సినిమాకి ఏ రిఫరెన్సెస్ లేవు. టిల్లుకి ఎలాగో ఏ సినిమా రిఫరెన్స్ లేదో, అనుమానం పక్షి కూడా ఎలాంటి రిఫరెన్సెస్ లేవు. అండ్ అందులో క్యారెక్టర్స్ కూడా నీకు ముందు ఎక్కడ లైక్ ఎ సెట్ ఇలాంటి థాట్ ప్రాసెస్లో ఒక ఫ్లాడ్ ఒక సర్టెన్ మైండ్ సెట్తో ఉన్న హీరో ఇలాంటి క్యారెక్టర్ చూసుంటారు. అనుమాన పక్షి ఒక అనుమానాలు పడే హీరో ఇప్పటి వరకు సినిమాలో చూస్తుంటారు. ఓకే మేబీ కొంచెం ఒక చిన్న నెగటివ్ స్పేస్లో 6 పతివ్రతలో ఒక స్టోరీలో ఉంటుంది మ్యాక్స్. నువ్వు ఒక రిఫరెన్స్ తీసుకురావాలని నేనే చెప్తున్నా. సో అట్లా ఉండదు. దిస్ టోటలీ ఇట్స్ నాట్ ఇన్ దట్ యాంగిల్ అట్ ఆల్. అండ్ బ్రాకెట్స్లో 6 పతివ్రతలు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, వెరీ ఇంట్రెస్టెడ్ చూస్తుంటావు. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు అనుమాన పక్షి. సో ఇలాంటి హీరో నువ్వు చూసుండవు, ఇలాంటి అజయ్ గారు లాంటి కానీ ఇలాంటి క్యారెక్టర్స్. సో అజయ్ గారు ప్లేస్ అ పోలీస్ హూజ్ అ బ్లాగర్, నెవర్ సీన్. అండ్ మొన్న ఎంత కోఇన్సిడెన్స్ అంటే, ఎంత యాదృచ్ఛికం అంటే, మొన్న పేపర్లో వి సా లైక్ సేమ్ ఏజ్, సినిమాలో మనం ఏజ్ చూస్తాం అలాంటి ఇదే. లైక్ ఒక పోలీస్ అతను వీడియో పెట్టాడు, నాకు విత్ ఇన్ యూనిఫామ్, నాకు వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం, నన్ను ఫాలో అవ్వండి అని పెట్టాడు అనమాట. మేము చూసి సో ఇట్ వాజ్ ఎమర్స్డ్ అవుట్. మీకు ఎంత లైక్ వెరైటీ కనిపిస్తున్న క్యారెక్టర్, ఇట్ కేమ్ అవుట్ ఫ్రమ్ రియల్ ఇది. సో అజయ్ లాంటి క్యారెక్టర్ చూస్తున్నారు, బ్రహ్మాజీ లాంటి క్యారెక్టర్స్, గారి లాంటి క్యారెక్టర్ చూస్తుంటారు. సో యాజ్ అ మూవీ ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్ విత్ నో రెఫరెన్సెస్, క్యారెక్టర్స్కి నో రెఫరెన్సెస్. మూవీ డజంట్ హ్యావ్ ఎనీ మేమ్ రెఫరెన్సెస్. సో ఇట్స్ అ మూవీ అరైజింగ్, ఇందులో వచ్చే కామెడీ కానీ ఏదైనా కానీ అరైజింగ్ వెరీ ఒరిజినల్లీ అనమాట. సో వచ్చేవాళ్ళు చాలా ఓపెన్ మైండ్తో రావాలి. ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది, తిల్లులా ఉండబోతుంది, ఆర్ ఇంకేదో సినిమాలో ఉండబోతుంది అని అస్సలు రాకండి. కమ్ విత్ అ వెరీ ఫ్రెష్ ఓపెన్ మైండ్. యూ విల్ ఎంటర్ అ వరల్డ్ ఆఫ్ ఒక
డిఫరెంట్ జానర్ కూడా అన్నాను, జానర్స్ ఫిలిం. అండ్ ఈ అనుమాన పక్షిగాడు కి వచ్చే థాట్స్, వచ్చే సిచ్యువేషన్స్ బట్టి సినిమా అక్కడ అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ బేసికలీ ఎ క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం. సో ఆ మనిషికి వచ్చే ఆలోచనలు, ఆ మనిషికి వచ్చే అనుమానాలు, ఆ మనిషి ఈ అనుమానాల వల్ల కలిసే మనుషులు, ఆ సిచ్యువేషన్స్ బట్టే సినిమా నావిగేట్ అవుతుంది. సో దేర్ ఇస్ సో చాలా లైక్ చాలా జానర్స్ ఉంటాయి సినిమాలో. సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వెళ్తూ లైక్ జానర్ మారుతుంటుంది మీరు సినిమాలో. అండ్ ఈవెన్ క్లైమాక్స్ విల్ బి వెరీ అన్కన్వెన్షనల్. మీకు ఇట్లా లైక్ ఎలా లైక్ ఓకే ఇది చెప్తే మిమ్మల్ని మళ్ళీ నాకు ఫోన్ వస్తుంది. బట్ డెఫినెట్లీ క్లైమాక్స్ ఇస్ గోయింగ్ టు బి అన్కన్వెన్షనల్. లైక్ ఇట్లా నేను సెన్సేషనల్ అని చెప్పాను, ఈ బ్యాంగ్ ఇది అదేం చెప్పాను, బట్ వెరీ వెరీ అన్కన్వెన్షనల్. ఇప్పటి వరకు అలాంటి క్లైమాక్స్ ద వే ద ఫిలిం ఎండ్స్ చూసుండరు మీరు. సో అదే అనమాట వెరీ సో జనాలు ఓపెన్ మైండ్తో వస్తే హ్యాపీగా ఈ జానర్లో ఉండేది ఈ జానర్ ఎంజాయ్ చేస్తారు, ఆ జానర్లో ఉండేది ఆ జానర్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇదేమి మళ్ళీ ఏదో వేరే ప్రపంచాన్ని నుంచి తీసుకొచ్చిన జానర్స్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది మల్టీ జానర్స్ ఏంటి సినిమాలు అని మీరు నువ్వు అడగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేలోనే వీ గో త్రూ డిఫరెంట్ జానర్స్ బ్రో. నువ్వు పొద్దున నీ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తావు, ఆర్ సేమ్ మధ్యాహ్నం ఊహ ఎంత బాగుంది. ఎందుకులే తెలుసు మన చెప్పావు కదా తనతో వెళ్ళినప్పుడు స్టోరీ పెట్టావు కదా క్లోజ్ ఫ్రెండ్స్ లో. క్లోజ్ ఫ్రెండ్స్ లో నేనున్నా. సో గ్రేట్. సో నీ గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళినప్పుడు ఒక చిన్న రామ్ కామ్ స్పేస్ లో ఏమాయి చేసావే ఓఎస్టీతో నడుస్తూ ఉంటుంది నీకు. ఓకే ఆ జోనర్ నడుస్తుంది. ఏది ఒక చిన్న రొమాన్స్ దీంట్లో రామ్ కామ్ దీంట్లో నడుస్తూ ఉంటుంది. దెన్ తిరిగి వస్తూ ఉంటావు ఫోన్లో మాట్లాడుతూ హే ఇట్ వాజ్ ఎ నైస్ లంచ్ రైట్ అని బై మిస్టేక్ కూడా కార్ని గుద్దేస్తావు. అప్పుడు వాడు వచ్చి క్యారే తు కానేరే తు దిక్తానే క్యా అని వాడు వస్తాడు. వాడు ఫుల్ ఓవర్ రౌడీ టైప్ ఉండొచ్చు. నువ్వు దిగి వాడు ఏదైనా లోపల బ్యాట్ తీయచ్చు, ఏదైనా తీయచ్చు. మీరు మేబీ ఒక చిన్న కొట్టేసుకునే వరకు కూడా వెళ్ళొచ్చు, ఒక చిన్న పంచ్ ఇది. అక్కడ ఒక క్రైమ్ డ్రామా జోన్లోకి వెళ్తావు, నీకు తెలియకుండానే వెళ్తావు. బికాస్ యూర్ అప్పుడు నీ థాట్ ప్రాసెస్, నీ మైండ్ సెట్ ఆ క్రైమ్ డ్రామా స్పేస్లో ఉంటుంది. అక్కడ అది సినిమాలో నువ్వు పెడితే ఆబ్వియస్లీ ఒక చిన్న ఒక రక్త చరిత్ర ఓఎస్టీ వేసుకోవచ్చు, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోవచ్చు. ఒక చిన్న ఇది ఉంటుంది. ఇంటికి వస్తావు, మీ మమ్మీ చూస్తుంది. మమ్మీ చూసి ఏంటన్నా ఆల్మోస్ట్ షీల్ ఇంటూ టీయర్స్ ఏమన్నా కొట్టారు బాబా ఎక్కడ పడ్డావా అని. అప్పుడు ఒక పెదవే పలికిన అది ఒక మదర్ సెంటిమెంట్ జానర్ నడుస్తుంటది. అండ్ ఫర్దర్ ఇఫ్ యూ కీప్ గోయింగ్ ఇంకేదో జానర్స్ నడుతుంది. నువ్వు రాత్రి ఈ రోజంతా జరిగింది మీ ఫ్రెండ్స్కి చెప్తే అదొక బడ్డీ కామెడీ ఫేస్లో జరుగుతుంటుంది. సో ఇన్ అ డే ఇట్ సెల్ఫ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ నువ్వు చాలా జానర్స్ నావిగేట్ అవుతూ ఉంటావు. ఇన్ ద సేమ్ వే అనుమాన పక్షి ఆల్సో వాడికి జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి ఈ జానర్స్ నావిగేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది వెరీ వెల్ పుట్టింగ్ అది రియాలిటీ. జానర్స్ అంటే జనాలు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను. సో ఓపెన్ మైండ్ తో కమ్ అండ్ ఎంజాయ్ దిస్ జానర్స్. అండ్ ఆల్సో వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్ విజయవాడ కనెక్ట్ ఆఫ్ యువర్స్. వాట్ ఈస్ దట్? ఏంది ఆ కథ? ఏంది విజయవాడతో? చాలా మందికి తెలియదు బేసికలీ. సో బ్లడ్ లో చాలా విజయవాడ ఉంది. అది ఎట్లా అంటే మా ఫాదర్ది విజయవాడ అనమాట. తన పుట్టి పెరిగింది అంతా విజయవాడ. సో లాడ్ ఆఫ్ మై నా చైల్డ్హుడ్, నా బాల్యం ఇస్ కనెక్టెడ్ టు విజయవాడ. అంటే సమ్మర్ హాలిడేస్కి వాటికి వెళ్ళడం, మా నాన్నమ్మ గారి ఇంట్లో ఉండడం. అక్కడ అంటే అక్కడ అంతా డిఫరెంట్ సెటప్ ఉంటుంది అనమాట. ఒక బావి ఉంటుంది, అంటే నీళ్లు లైక్ స్నానం చేయాలంటే ఆ బావిలోంచి తోడుకొని. ఎక్కడ విజయవాడలో? పడమట. ఓకే. సో అగైన్ ఇప్పుడు ఏవో ప్లేసెస్ చెప్తూ ఉంటారు లైక్ ఇది ప్లేస్. అప్పుడు అంటే అంత వేరే అలాగ సెటప్ ఉండేది. బట్ స్టిల్ లాడ్ అంటే లైక్ కజిన్స్ అందరూ ఆబ్వియస్లీ అక్కడ గ్యాదర్ అవ్వడము, ఆ బావిలోంచి నీళ్ళు తోడుకొని అన్ని అంటే ఇనప సారీ అల్యూమినియం బకెట్స్ ఉంటాయి బ్రో. ఆల్వేస్ దిల్ బి 2-3 సొట్టలు. లైక్ బాత్రూమ్కి వెళ్ళాలన్నా
నీళ్ళు పట్టుకుని వెళ్ళాలి. పట్టుకొని వెళ్ళాలి. అదొక ఒక టిపికల్ సౌండ్ వేస్తాయి అవి. అండ్ చూసి వెరీ సింపుల్. అండ్ అంటే విజయవాడ ఆబ్వియస్లీ ఎండలేదు కాబట్టి రాత్రి డాబా పైన అందరం ఇట్లా వరుసని ఇట్లా ఒక రిజర్వేషన్ ఇది ఉన్నట్టు అందరు కింద వేసుకొని, అండ్ ఆ సర్ఫేస్ కూడా అంతా ఒక చిన్న బ్లాక్ అర్థమైంది, లైక్ ప్లేన్ ఉండదు, మంచిగా ఒక బ్లాక్ ప్యాచెస్ ఉంటాయి. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ ఇది. ఇప్పుడు కూడా లైక్ మా ఇల్లు ఉంది, అదే మా నాన్నమ్మ గారు వాళ్ళ ఇల్లు అదంతా ఉంది. సో నేను ఇట్లా క్రీడాకోళ ప్రమోషన్స్కి అప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఆల్సో అంటే చిన్నప్పుడు మా డాడ్స్ అసోసియేషన్ విత్ విజయవాడ, మేము చిన్నప్పుడు వెళ్ళడము. ఎంతైనా హైదరాబాద్ ఒక ఇదైతే విజయవాడ ఇస్ మై లైక్ రూట్స్ అట్లా అని అనుకోవచ్చు కదా. సో వెళ్ళినప్పుడు చాలా మంచిగా అనిపించింది, లైక్ గోయింగ్ త్రూ దోస్ లేన్స్ అండ్ ఫుల్. అంటే ఆల్సో చిన్నప్పుడు ఇల్లు చాలా పెద్దగా అనిపిస్తుంది. ఓకే, ఇంత హ్యూజ్. అప్పుడు చిన్నప్పుడు చాలా పెద్ద ఇల్లు అనుకునేవాడిని నేను. అది తర్వాత పెద్దగా అయినప్పుడు సడన్ గా ఇట్ సీమ్ సో స్మాల్. అరే ఇంతే ఏరియానా, ఇంతే స్క్వేర్ ఫీటా, ఇంతే ఇదా. బట్ చిన్నప్పుడు మనకు చాలా ఐ డోంట్ నో, మనం చిన్నగా ఉండి ఇల్లు విశాలంగా అనిపిస్తుంది. మనం పెద్దగా అయ్యేసరికి ఇల్లు చిన్నగా అయిపోతుంది ఏంటో మరి. బట్ ఐ నెవర్ అండర్స్టూడ్ దట్. బట్ యా, ఇట్ వాజ్ అ నైస్ ఫీలింగ్. అండ్ ఆల్సో లైక్ కృష్ణ, సో మా డాడీకి చాలా ఇష్టం అనమాట విజయవాడ ఇది. సో మా డాడీ యాషెస్ కూడా కృష్ణానదిలో, అంటే అసలు దట్ వాస్ నెవర్ ఇన్ ద ప్లాన్. సో ఇన్ ఆర్ దిస్ థింగ్ వీ హ్యావ్ టు లైక్ ఏమంటారు, బరీ చేయాలి యాక్చువల్లీ. బట్ రియల్ ఎస్టేట్ ప్రాబ్లం, సో వీ హ్యాడ్ టు అదే ఇది చేయాల్సి వచ్చింది. సో దాన్ని సడన్గా అసలు ఎప్పుడూ లేదు ప్లాన్, బికాస్ సో ఎక్కడ చేయాలా అనేది. దెన్ యాషెస్ తీసుకెళ్ళి లైక్ అప్పుడు బస్సులో వెళ్ళి పుట్ ఇన్ కృష్ణా రివర్ అనమాట. సో చాలా లైక్ చాలా సర్కిల్ లాగా అనిపించింది. తను ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యాడో అక్కడే హీ వెంట్ బ్యాక్ అని చాలా ఒక ఏదో ఒక ఆయనకి లైక్ కావాల్సింది చేసింది అని ఒక చిన్న మంచిగా అనిపించింది అనమాట. సో విజయవాడ దట్ వే ఇస్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్ అనమాట. సో ఏదో రోజు అదే అంటే ఐ వాంట్ టు వాచ్ అనుమాన పక్షి ఇన్ విజయవాడ థియేటర్. Definitely, అంటే I for a fact know that this will have a very wide release and maybe దీంతోనే అనుమాన పక్షి manifesting for you. ఈ పక్షి ఎగురుతుందా, డెఫినెట్లీ no doubt అనేది చూడాలి. యా, గ్యాలరీలో పెట్టుకోవడానికి. ఓకే, ఇది అంటే అనుమానంతో అడుగుతున్నా, ఇది ఏమన్నా వైప్ అయిపోతే ఎట్లా తెలుస్తున్నది? వెంటనే ఇదైతే వైప్ అయిపోద్ది. అలా ఉంచుతాం అక్కడ, అలా గాలికుండా ఆరిపోద్ది. ఓకే, అండ్ ఒకవేళ అది పోయినా కూడా లోపల తెలియాలని చెప్పి నెక్స్ట్ ఫోటో కూడా తీస్తాం, ఫోటో తీసి పెడతాం అందులో. నా హ్యాండ్ రైటింగ్ బాగోదు, అందుకనే ఇప్పుడు క్యాపిటల్స్లో రాస్తాం. ఫామ్లు ఫిల్అప్ చేసేటప్పుడు చేస్తున్నాను అట్లా. ఇంజనీరింగ్లో మళ్ళీ కర్సివ్ దానివల్ల ఎన్ని మార్కులు పోయా తెలుసా. అండ్ హిందీ అయితే ఇంకా దారుణంగా ఉండేది. ఎప్పుడు ఏమొచ్చేది తెలుసా, నా లైక్ ఎగ్జామ్ పేపర్ షీట్లో లేఖన్ సుధరో అని వచ్చేది. ఓకే, థ్యాంక్ యూ. ఇలా కరెక్ట్గా పట్టుకో, కింద పట్టుకో, సరిపోతుంది. ఫైనలీ విల్ జస్ట్ ర్యాప్ ఇట్ అప్. యా, సో మైక్ కొంచెం always looking forward to whatever you do and very Thank much you. excited for Anumana Pakshi and all the Garvi Deluxe project and all the projects that are coming up. Yeah. So congrats, all the best. All the best. My favorite సరణ్ పక్షి కూడా ఈ అనుమాన పక్షితో ఎగరాలని నేను కూడా కోరుకుంటున్నా. Yeah man, thank you so మళ్ళీ much. మనం వర్క్ చేయాలి. Yeah, అంటే ఇక్కడ ఎలాగో వస్తుంటాము,
బట్ ఆన్ స్క్రీన్ కూడా ఆ డిస్కషన్లు వస్తుంటాయి, బట్ అవి అదే లేదా ఇప్పటి నుంచి అవుతాయిలే. నౌ విల్ బి హోప్ఫుల్లీ మేనిఫెస్టింగ్ దట్. అండ్ ఒక్కసారి ఇన్ యోర్ యాక్టింగ్ స్టైల్ ఆర్ యోర్ అనుమాన పక్షి స్టైల్, ఇఫ్ యూ సే కట్ టు ద కెమెరా, విల్ కట్ ఇట్. కట్